స్తోత్రాలు చెప్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్న సేవకులు మండపేట నుంచి సతీష్ పాల్ గారు మన మధ్యకు వచ్చారు. కొద్ది నిమిషాలు అయ్యగారు మాట్లాడిన తర్వాత మనం బాలయ్య గారికి సమయం ఇద్దాం. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి మొదటిగా ఈ యొక్క యవనస్తుల కూడుకులు విలువైన ప్రశస్తమైన మరి సమయాన్ని మరి నాకు ఇచ్చినటువంటి మీ సేవకులు మరి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే పెద్ద అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. వాస్తవానికి ఈరోజు నేను చెప్పడానికి రాలేదు, వినడానికి వచ్చాను. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఒకసారి విందాం అనుకుంటా అంటాడు, నీకు తెలిసింది చెప్పు అంటాడు. ఒక్కొక్కసారి చెప్దాం అనుకున్నప్పుడు నువ్వు చెప్పే సమయం కదా, నువ్వు చక్కగా విన అంటాడు. కనుక ఇక్కడికి వచ్చిన కానీ చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఇలాంటి భారభరితమైన సేవ యవనస్తుల పట్ల మీ అయ్యగారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ చాలా సంఘాల్లో ఇది కొదువుగా ఉంది. కానీ మీరు అదృష్టవంతులు. సంఖ్య కాదు కానీ సమర్పణ కావాలి దేవుడికి. నేను 2-3తో ప్రారంభించాను సేవ. ఇంచుమించు ఇప్పుడు 30-40 మంది వస్తున్నారు. 3 చోట్ల పరిచర్య. నా పేరు సతీష్ పాల్, మండపేట మాది. మరి తమ్ముడు నేను ఈరోజు వాస్తవానికి నర్సిపట్నం అవతల గురుందరపాలెం అనే ఊరు వెళ్ళాం. ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు వెళ్ళి అక్కడ ముగించుకుని ఇక్కడికి వస్తుంటే తమ్ముడు, అన్నయ్య నాతో కూడా రాని అన్నాడు. రావాలంటావు తమ్ముడు అంటే తప్పకుండా రావాలి, చూడాలి అన్నాడు. కానీ వాస్తవానికి ఈ సమయం నాకు ఇస్తాడని దేవుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుని బట్టి నేను మరి దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేను కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామాన అందరికీ వందనాలు. చాలా శ్రద్ధ కలిగి మరి కూర్చున్నారు. అంతే శ్రద్ధగా మీ హృదయాల్లో దేవుని మాటలో నింపుకోవాలి. నేను ఏదో టూకీగా ఒక మాట చూపించేసి మరి ఎవరినైతే ఈరోజు మరి సందేశాన్ని చెప్పడానికి ఇక్కడ మరి పిలిచారో వారే చెప్తారు. కనుక అన్ని ప్రాయాల్లో యవన ప్రాయం చాలా చెప్పాలి, నాకు అందించాలి మీరు. ఏమంటే విలువైంది, చాలా ప్రాముఖ్యమైంది. బాల్య దశ, యవన దశ, నడి వయసు, వృద్ధాప్యం. మన మానవ జీవితంలో 4 దశలు ఉంటాయి. అందులో దేవుడికి చాలా ఇష్టమైనది యవన ప్రాయం. అందుకని అవ్వాదములు కూడా పసిపిల్లలుగా బాల్య దశలో చేయలేదు, అలా యవనస్తులుగానే ఆయన సిద్ధపరిచాడు. ఎందుకంటే యవనులు చాలా యవనులు ఎంత అందమైన జీవితమో అదే యవన దశ అంత ఘోరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేనే మీ ముందు కనబడుతున్నాను, చాలా నీట్గా కనబడుతున్నాను నేను, అవునా కదా? వాస్తవానికి చెప్పాలంటే నేను పాస్ట్ గారి ఫ్యామిలీలో పుట్టాను. మాకు 5 సంఘాలు. మా మావయ్య గారి సేవకులు, మా తాతయ్య గారి సేవకులు, మా అమ్మ సేవకురాలు. నాకు సంగీతం అంటే మహా పిచ్చి. పాడతాను, పాటలు రాస్తాను, ప్లే చేస్తాను. ఒక 12-13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మందిరంలోనే పడుకునివ్వండి, మందిరంలోనే అన్నీ ఏమంటే తెల్లవారుజాము లేకడం, ప్రార్థన చేసుకోవడం, చాలా ఆధ్యాత్మికంగా జీవితం గడిచేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఏజ్ పెరిగిన తర్వాత, ఒక 16కి వచ్చిన తర్వాత, యవన ప్రాయంకి వచ్చిన తర్వాత సంగీత పిచ్చిలో పడిపోయి నేను లోకంలో పడిపోయాను. సేవ, మందిరం, దేవునికి దూరం అయిపోయాను. మీరు చూస్తారేమో, ఇప్పుడు చూసుంటారో చాలామంది, నేనే చూసుంటాను. జబర్దస్త్ అందులో ఐపురాది, రైజింగ్ రాజు, అప్పారావు వీళ్ళందరితో ఆర్టిస్టులతో నేను ఈవెంట్లు తీసివ్వండి. 5 లక్షలు 10 లక్షలు కొట్టుకుని హైదరాబాద్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి, నేను ఈ నోటుతో దేవుని స్తుతించిన నేను ఈ నోటుతోనే నన్నేమో సేవకు సమర్పించారు. ఏం చేయాలి నేను? యవన కాలమున ఏమండి కాడి మోయిట నరునికి చెప్పాలి మేలు. యవనస్తులని నరులతో పోల్చాడు. ఎందుకని చెప్పనా? దేవుడు నరుని చేస్తే సాతాను మనిషిని చేస్తుంది. డిఫరెన్స్ అదే. ఆదాముని నరునిగా చేశాడు, సాతాను వచ్చి ఏం చేసింది? మనిషిగా చేసింది. నరునికి కోరికలు ఉండవు, నరునికి వృద్ధాప్యం ఉండదు, నరునికి మరణం ఉండదు, నరునికి ఆశలు ఉండవు, ఆంక్షలు ఉండవు. ఎప్పుడైతే సాతాను వచ్చి అవ్వమ్మ ద్వారా వాళ్ళ మనుషులుగా చేసిందో వారికి అన్నీ తెలిసిపోయినాయి. కనుక దేవునిలో మనం ఎప్పుడు నరులుగానే ఉండాలి.
కనుక నేను లోకంలో పడిపోయాను, ఆర్కెస్ట్రాలు చేసుకుంటున్నాను. మా అమ్మగారు ఏడుస్తున్నారు, సంఘం అంతా. ఇదేంటి సేవకుడిగా అవుతాడు అనుకుంటే ఎలాగయ్యాడని. 2012 జనవరి 13 ప్రోగ్రాం చేసి వస్తుంటే వైన్ చేసేలారి కొట్టేసింది. కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాను. ఈ కుడికాలు బోన్ ఇక్కడ కట్ అయిపోయింది. కుడికాలు బోను ఇక్కడ కట్ అయిపోయి కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాను. దేవుడు అంటే నాకు ఇబ్బంది, మందిరం అంటే చిరాకు, కూర్చోవాలంటే ఇష్టం ఉండదు, ఆ ఇష్టం. లోకం అంటే బాగా ప్రేమ. అయితే ఒకనొక టైంలో చెప్పి దేవుడు ఒకసారి కొంతమందిని మార్చడానికి కొన్ని దెబ్బలు యాకోబును కొట్టాక ఆశీర్వదించబడ్డాడు. కొట్టాడు నన్ను. 2012 జనవరి 13 కొన ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంటే ద్వారపూడిలో దూల అంటే పశువుల సంతకి పశువులను తీసుకెళ్తుంటే అక్కడ ఆ లైటింగ్ నా మీద పడి కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాను. సృహ కోల్పోతున్నాను, ఇంకా నేను చనిపోతున్నాను తెలుస్తుంది. అప్పుడే యేసయ్య అని ఒక బిగ్గరగా ఒక అరుపు అరిచాను. ఎప్పుడు నోటంట రాదు. ఒకలాంటి వెలుగు నన్ను తాకింది. నేను కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాను. ఆ లైటింగ్ నా మీద పడి ఆ మహానుభావులు ఎలా ఉంటారో తెలియదు, నన్ను ఎత్తుకుని వెళ్ళి హాస్పిటల్లో పాడేస్తే ఇంచుమించు 4 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాను. ఈ కాలుకి 4 ఆపరేషన్లు జరిగినాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా కాల్లో రాడ్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే వాస్తవానికి మాట చెప్తున్నానంటే ఏదో చెప్తాను అనుకున్నారు, సాక్ష్యం చెప్పి నేను అయ్యారికి ఇవ్వాలని. నా యవన జీవితం అంతా దేవునికి ఉపయోగపడవలసింది, నేను లోకానికి ఉపయోగపడ్డాను. మొదటిసారి రాడ్ వేశారు, ఆపరేషన్ చేసి వెన్నుపోసకంత ఇంజక్షన్ ఇచ్చి 1 సంవత్సరం బెడ్ మీద ఉన్నాను. సిగ్గిడి చెప్తున్నాను, 1, 2 అన్నీ మంచం మీద. నా అందం అంతా మంచం ఎక్కింది, నా టాలెంట్ అంతా మంచం మీద ఉంది, నా జ్ఞానం ఎక్కడ ఉంది ఇప్పుడు మంచం మీద ఉంది. వచ్చిన వాళ్ళందరూ చూసి రకరకాలుగా మాట్లాడడం. ఒక 1 ఇయర్ గడిచిపోయింది, 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకే 1 నెల నడిచాను స్టాండ్ పట్టుకుని. తర్వాత లోపడేసిన రాడ్ 2 ముక్కల కింద తిరిగిపోయింది. మళ్ళీ వెయిట్ పడకూడదు. వెయిట్ పడితే వాళ్ళ రాడ్ ఏమవుద్దంటే స్పెల్లింగ్ వచ్చి ఇరిగిపోద్దంట. నేను స్టాండ్ పట్టుకుని నడిచి స్టాండ్ వదిలేసి 1 నెల నడిచిగానే ఆ వెయిట్ పడి ఏమైందంటే రాడ్ ఇరిగిపోయింది. మరలా ఆపరేషన్ చేసి విషయం ఏంటంటే మొదట దానికంటే రెండో దానికి ఇంకా ప్రమాదం అయిపోయింది నాకు. బోను మూలుగు దుమ్ము లోపడేస్తారు రాడ్ అంటే బోన్కి పక్కన సపోర్ట్గా వేయరు. ఒక వడ్రంగి మేస్త్రి ఒక చెక్కనే అందంగా మలచాలంటే ఎన్నిసార్లు కొడతాడు, ఎన్ని బెజ్జాలు పెడతాడు. అలాగే నా కాలుకి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి రెండోసారి అన్ని బెజ్జాలు పెట్టి ఆ మూలుగు దుమ్ము లోపల రాడ్ ముక్కలు దొరుకుతలేదు. 3 గంటల ఆపరేషన్ చేసిన తర్వాత దొరికిన తర్వాత మత్తుదులేసింది. ఇంచుమించు 80-90 కుట్లు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా నోట్లో గుడ్లు పెట్టుకుని వేయించుకున్నాను. ఎందుకంటే వెంటనే మరలా మత్తు పెడితే ప్రమాదం, చనిపోతారు. ఇది 2వ సంవత్సరం 2012 2013. అంటే నా అందం, నా జ్ఞానం, నా టాలెంట్ ఎక్కడుంది ఇప్పుడు చెప్పాలి? హాస్పిటల్ బెడ్ మీద, మంచం మీద. వేరే ప్రపంచం నాకు తెలియదు. మా అమ్మగారు ఏడుస్తుంది. మా తాతయ్య గారు అంటున్నారు, దేవుడు సమర్పించుకున్నాను, యవన కాలంలో సేవ అప్పుడు ఒప్పుకో అంటే నా మనసు ఒప్పుకునేది కాదు. ఎవరన్నా నన్ను చూడడానికి వస్తే వాళ్ళ ముఖాలు చూసేవాడిని కదా, కాళ్ళు చూసేవాడిని. ఎందుకని? వాళ్ళకలా నేను ఎప్పుడు పరిగెడతాను, నేను ఎప్పుడు ఊరి మీద తిరిగేద్దామని నా ఉద్దేశం. తర్వాత డాక్టర్ గారు చెప్పిన షాకింగ్ న్యూస్ ఏంటంటే 2014లో మీ అబ్బాయి బోన్లో కాలుష్యం తక్కువగా ఉంది, బోన్ అతుక్కుంటలేదు, మరలా ఆపరేషన్ చేసి దగ్గరగా స్క్రూ టైట్ చేసి దగ్గరగా చేయాలి, అప్పుడు చూడాలండి అన్నారు. అసలు 2 ఆపరేషన్లే నరకం, చచ్చి బ్రతికాను. మళ్ళీ 3 ఆపరేషన్లు మళ్ళీ తీసుకెళ్ళారు, మళ్ళీ చేశారు. మళ్ళీ 1 ఇయర్ మంచం మీద ఉన్నాను. ఇక్కడికి 3 సంవత్సరాలు నా జీవితం గడిచిపోయింది. తర్వాత మా అమ్మ అడుగుతుంది, డాక్టర్ గారు ఇప్పుడు నడుస్తాడా మా అబ్బాయి అంటే, బోను బేగా అతుక్కోదమ్మా, మేము చేయవలసిన ప్రయత్నం ఆ దేవుడే చూడాలని. అందరూ ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా. నాలో మాత్రం పశ్చాత్తాపం, మారు మనస్సు, ఒప్పుకోలుతనం, దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేసి అడిగే తత్వం నా దగ్గర. నేను ఏదో తింటున్నాను, కక్కేసుకుంటున్నాను, ఇబ్బంది పడుతున్నాను, అరుస్తున్నాను, కానీ దేవుడి దగ్గర నేను ప్రాధేయ పడట్లేదు. తర్వాత కాలుకి పక్కన అంత సెగ్గడ్డి కింద వేసింది. ఈ వేడి వల్ల, మందులు వేడి వల్ల సెగ్గడ్డి వేసిందని మా సంఘంలో పెద్ద తల్లి, అలాంటి పెద్ద తల్లి వచ్చి నన్ను పండుబాబు అంటారు. ఎర్రగా బుర్రగా ఉండిపోయినప్పుడు ఏమండి ఆ యొక్క ఆకులు అలమ తెచ్చి నూరేసింది. అక్కడ చిదిగిపోయింది. అది తీరా చూస్తే సెగ్గడ్డి కాదు, అది సీము కారిపోతుంది. తీరా చూస్తే లోపల సెప్టిక్ అయిపోయి కాలు అంతా సీము కారిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే మరలా ఆపరేషన్ చేయాలి, లేదంటే కాలు తీసేయవలసిన పరిస్థితి వస్తుంది అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా తాతయ్య గారు అన్నారు, నిన్ను నడిపించేవాడు ఆయన తప్ప మరి ఎవరో
చెప్పారు. ఆ రాత్రి నమ్మండి, మీరు నిజం చెప్తాను, షార్ట్ కట్లో చెప్పేస్తాను సాక్ష్యాన్ని. ఆ రాత్రి నేను కన్నీటితో, ఇప్పుడు ప్రార్థన అంటే తెలియదు, ప్రార్థన అంటే చాలామందికి ఇప్పటికే తెలియదు, ప్రార్థన అంటే ఏదో పెద్దది ఏదో అనుకుంటారు. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడటం, వాక్యం అనగా దేవుడు మనతో, డిఫరెన్సెస్ అంతే. ప్రార్థన అంటే తెలియక చాలామంది ఏం చెయ్యాలి, ఎలా గడగాలంటే, ఇంట్లో నాన్న ఎలా గడుగుతావు, అమ్మతో ఎలా మాట్లాడతావు, నాన్నగా అమ్మ స్థానంలో వారికంటే ప్రాముఖ్యమైన స్థానంలో ఎవరున్నారు, మన దేవుడు ఉన్నాడు కనుక నేను అడగడం మొదలు పెట్టాను. తెల్లవారులు ఏడిచాను, ప్రభువా ఆ తప్పులు ఒప్పుకుంటున్నాను. ఇందాక అయ్యగారు అదే అన్నారు, ఇందాక మనం ఆ తప్పులు ఏం చేయాలి, యవన కాలంలో చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ఏమంటే ప్రతి ఆలోచన ద్వారా కూడా తప్పులు ఏం చేస్తూ ఉంటే మనలో దొర్లుతూ ఉంటాయి. ఎందుకంటే యవనులు తప్పక త్రొట్టిల్లిపోతారు. అలాగని చెప్పి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని త్రొట్టిల్లిపోమని కాదు. అలాంటి నాది రోత జీవితం, పాపపు జీవితం నాది. ఎప్పుడైతే ఇలా జరిగిందో తెల్లారులు ప్రార్థన చేశాను, దేవుడు ఒక మాట వాగ్దానం ఇచ్చాడు. ఉదయం బైబిల్ తీస్తే, నీ కాళ్ళను నేను జింక కాళ్ళ వల్లే చేస్తానన్నాడు. జింక ఇక్కడ దూకితే అక్కడ తేలుతుంది. ఆ తర్వాత రోజు ప్రేయర్ చేసుకోవడం, ఆ మందులు వేసుకోవడం, మెడిసిన్. ఎప్పుడైతే ఇలా చేయడం జరిగిందో, నా పాపాన్ని ఒప్పుకున్నాను, ప్రభు సచ్చిదాకా నీ సేవ చేస్తానయ్యా, నా యవనప్రాయం నీకు అర్పిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకున్నాను. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆ కుళ్ళిపోయిన ప్రతి అవయవం పూడుకుంటా వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమో ఈ సాక్ష్యం ఇక్కడ చెప్పాలని మరి దేవుని సంకల్పించాడేమో. నేను మనవరితో రావడం, ఈరోజు రేపు సండే, చాలా అలసిపోయి ఉన్నాను, కళ్ళంతా వేడి వచ్చేస్తుంది. ఎందుకంటే మాకు నిద్ర లేదు గత వారం నుంచి మీటింగ్స్. ఒకసారి దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడంటే, ఒకసారి చూడండి, ఒకసారి చీమను పెడతాడు, ఒకసారి ఒకసారి వ్యక్తిని పెడతాడు, ఒకసారి పర్వతాలు పెడతాడు. దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. అందుకని అనిపిస్తుంది నాకు. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఏమండి, సినిమాల్లో నేను నటించాలి, పుట్టింటికి రాచెల్లి షూటింగ్ రామచంద్రపురంలో జరుగుతుంటే నన్ను సెలెక్ట్ చేసి తీసుకున్నాను. నేను మా వాళ్ళు ఒప్పుకోలేదు, సేవకులు ఫ్యామిలీ కనుక. సీరియల్స్లోకి వెళ్ళాలి. ఏమండి, నేను సినీ ఆర్కెస్ట్రాలు చాలా ఎక్కడెక్కడో యాంకర్లను తీసుకుపోతాయో బాగున్నాయని యాంకర్లు, అనసూయని యాంకర్లను తీసుకొచ్చి ఈవెంట్లు చేసి ఇవ్వండి. నేను అది పెద్ద అందం, ఆనందం అనుకునేవాడిని. లోకంలో ఆనందం శాశ్వతమైంది, యేసులో ఆనందం ఎప్పటికీ శాశ్వతం పదులు. ఎప్పుడైతే అది పూడుకుంటూ వచ్చిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు, మొత్తం పూడుకుంటూ పోయింది. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎక్కడికి వెళ్ళివ్వను కాదు, చెప్పాలి, పాట పాడతాను, పాటలు రాస్తాను, ప్లే చేస్తాను, ప్యాడ్ కీబోర్డు, నేను డ్రమ్మర్ని, జాజు వాయించితే డబ్బులు పుచ్చేసేవారు నాకు. తలాంతులు ఎవడో కప్పెట్టేసాడంటే ఒకటి బైబిల్లో వచ్చింది ఒకటి ఇచ్చి ఏం చేశాడు, కప్పెట్టేశాను. నేను దేవుని కొరకు ఉపయోగించే, లోకం కొరకు బ్రతికాను. దేవుడు అన్నాడు, నువ్వు నా కొరకు బ్రతకాలి. ఎవరో సేవకులు ఒక మాట చెప్పారు, మొన్న విన్నాను. ఆయన సేవా జీవితంలోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుందంట. ఎన్ని? ఆయన అంటాడు, 30 సంవత్సరాలు నేను దేవుడిని నమ్మాను, అది గొప్పతనం కాదండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన నన్ను నమ్మాడండి, కార్యాలు జరుగుతున్నాయి అన్నాడు. ఏమర్థమైంది మీకు? దేవుడిని మనం నమ్మడం పెద్ద గొప్ప కాదు, మన భక్తి జీవితంలో దేవుడు మనల్ని ఏం చేయాలి, నమ్మాలి. అందుకని ఇతడు నమ్మకస్తుడని చాలామంది యవనస్తుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదంతా పూడుకుపోయిన తర్వాత కుంటుకుంటా ఏమంటే కాలు చేతులు బాగున్నాడు. మందిరం అంటే ఏమంటే ప్రార్థన అంటే మా అమ్మ ఏడుస్తుందని కూర్చునేవాడిని. ఆ ప్రార్థన చేసుకుందాం అనగానే పిల్లిలాగా ఏం చేసేవాడిని, వెళ్ళిపోయాడు. మా అమ్మ కృతజ్ఞత ప్రార్థన నేను మారాలని నా కొరకు పెట్టిస్తా ప్రార్థనకు ఉండేవాడిని కాదు. నేను ఫోన్ చేసి మా చెల్లికి ఎప్పుడు అయిపోయింది ప్రార్థన, అయిపోయిందా, ఆ తలపోటు నేను వినలేను అని, ప్రార్థన అయిపోయిన 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు వచ్చి అర్ధరాత్రి అంతా రేసు కుక్కలా తిరిగి వచ్చేవాడిని. అలాంటి బ్రతుకుని దేవుడు మార్చి ఇదంతా స్వస్థపరిచాడు. కుంటుకుంటూ ఇలా పోడియం పట్టుకుని పాటలు పాడేవాడిని. తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్ తీసుకున్నాను, చక్కగా సేవలో వాడబడుతున్నాను. నాకు పెళ్ళి అవుతున్నారు. ఈ ఎముకని ఇరిసి ఆ ఎముకని కలిపాడు దేవుడు. ఏ ఎముక చెప్పాలి, ఏ ఎముకమ్మా అది? ఈ ఎముకని ఇరిసి ఆ ఎముకని ఆవిడ హాస్పిటల్లో చేసేది, ఆవిడ చేతనే ఇంజక్షన్ చేయించుకునేవాడిని. అప్పుడు తప్పుగా అనుకోవద్దు, ఆవిడ ఎందుకంటే చెప్పేది, అయ్యగారు మీరు సేవ చేయాలండి అని చెప్పేది. తర్వాత మా అమ్మగారు అమ్మాయిని వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు, మాకు మేనగోళ్ళు అవుద్దంటే పెళ్ళి పిల్లలు పుట్టరన్నారు. ఒక బాబు, ఆ బాబుని ఇచ్చేటప్పుడు కూడా దేవుడు అన్నాడు, ఎనోష్ అని పేరు పెట్టి అన్నాడు. ఎనోష్తో ఏం ప్రారంభించబడింది, ప్రార్థన. నా కొడుకు అందుకని ప్రార్థన, ప్రేయర్ అని పెట్టుకున్నాను పేరు. బూందియో, లడ్డు, కన్నో, బుజ్జి, స్వీటు అలాంటివి పెట్టుకుంటారు. హాటు. పాస్టర్ గారు పేరు పెట్టమంటారు, పాస్టర్ గారికి సీటీ రాసి ఇచ్చేస్తున్నారు ముందర. ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్నాయి అయ్యి, ఎన్న మీద ఎట్టు, ఎమ్మ మీద ఎట్టు, బి మీద ఎట్టు, సి మీద ఎట్టు అంటున్నారు. దేవుడు చెప్పాడు, ఆ పేరు పెట్టుకున్నాను. ఆ తర్వాత మంచి మా మావి గారు 4 సంఘాల్లో బలంగా వాడబడ్డాను. బయటికి తర్వాత దేవుని పిలుపు చేత, నువ్వు ఇందులో ఓడువు కాదు, నీవు ఆత్మలు రక్షించాలంటే బయటికి వెళ్ళాను. మండపేటలో 2 మొదలు పెట్టాను. ఇంచుమించు ఇప్పుడు 40 మంది 50 మంది ఉంటారు. తర్వాత
వేములపల్లి ద్వారపూడి అవతల జగన్ స్థలాలు అక్కడ స్టార్ట్ చేశాను. అనేక చోట్ల దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు. అనేక చోట్ల పెద్ద పెద్ద డినామినేషన్ అని కాదు కానీ క్రీస్తు సంఘం ఏంటి, దులోదరన్ ఏంటి, బైబిల్ మిషన్ ఏమండి, ఆర్సీఎం, అన్ని సంఘాలు అన్ని చోట్ల దేశాలు రాష్ట్రాలు దేవుడు తిప్పుతున్నాడు. ఈరోజు మీ దగ్గర కూడా తీసుకొచ్చాడంటే ఇది కేవలం దేవుని కృప. ఆ కృపలో మనం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? దేవుని ముందర తల వంచాలి. దేవుని ముందర ఏమండి మన తప్పులను ఒప్పుకోవాలి. ఏమంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒక మాట చూపించి నేను ప్రసంగికుని కాదు కానీ ఇప్పుడు ప్రసంగం వేరే మా తమ్ముడు చెప్పాలి. ఎందుకు మరి దేవుడు ఇచ్చాడు కనుక. మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయము 55, 56, 57, 58 వచ్చాను. చాలా శ్రద్ధగా వినాలి. ఏమండి నేను యవన దశ, మీరు యవన దశలో ఉన్నారు. ఆ దశ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని ఈరోజు మీ అయ్యగారు కానీ మన పాలరాజు గారికి మేమందరం సేవలో ఉన్నాం. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం. ఇక్కడ ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. యవనస్తుడి కోసం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయము 55, 56, 57, 58 వచనాలు. సౌలు ఇలా చూడాలి. సౌలు ఒక రణరంగం లాంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటారు కానీ అక్కడ ఏం జరుగుతలేదు. యువతలుండి వీళ్ళు సవాల్ చేస్తున్నారు, అవతలుండేమో శత్రువైన గొలియాతు. ఎంత హైటు? 6 మూరల జానడం. అసలు యుద్ధం అంటే ఏంటి? ఒకరికొకరు జరుపు. ఆడ యుద్ధమే నిలబడుతున్నారేంటి? బల్లాలు బాకులు పట్టుకెళ్ళి నిలబడుతున్నాడు, సవాల్ వేస్తున్నాడు, ఎవరు రావట్లేదు. ఏదో చిన్న పని మీద యవనస్తుడు వచ్చాడు అన్నలకి జున్నుగడ్డలు పట్టుకొద్దామని. వచ్చి అతను మాట్లాడిన తీరు, దేవుడి పట్ల అతను కలిగిన రోషం. యవనస్తులకి దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? మనమేమో లోకంలో రోషం చూపెడతా ఉంటాం. పనికిమాల విషయాలకి తల్లిదండ్రుల మీద వాటి మీద రోషాలు చూపెడతా ఉంటాం. కానీ యవనస్తుడు వచ్చిన పని వేరు. కానీ అక్కడ దేవుని బిడ్డలు అవమానపడుతుంటే తట్టుకోలేకపోయాడు. రోషం కలిగి ఎవర్రా మీరని ఫైట్ చేశాడు. ఇదంతా ఆ రాజు గమనిస్తున్నాడు. గమనించి మాట్లాడుతున్నా. అసలు యవనస్తుడు ఎవరైనా అడుగుతున్నప్పుడు చదవండి అమ్మ. కొంచెం మాంసం కొట్టేవాడు గొప్పవాడా, కత్తి గొప్పదా? మాంసం కొట్టేవాడు గొప్పవాడా, కత్తి గొప్పదా? కత్తి గొప్పదే ఉండాలి. అంటే ఆ కొట్టేవాడు కత్తిలో పదును ఉంటే చక్కగా తక్కతక్క నరికేస్తాడు. అప్పుడు విరిగి నలిగిన మనసు అవుతుంది. అప్పుడు దేవుడికి ఇష్టమైన బలి అవుతుంది. మాంసం కొట్టే కత్తి సరిగ్గా అందరి మీ అర్థమయ్యే భాషలో చెప్పాలండి. పొద్దున్న లేని కత్తి అంది ఇచ్చామంటే కొట్టి కొట్టి మాకు ఏమడిపోతాయి? జబ్బలు అడిపోతాయి. మీకు ఎక్కదాం. యవనస్తులు కూడిక డిసప్పాయింట్ అయిపోతాయి. అయ్యగారు ప్రయాస చూస్తుంటే నాకు చాలా సంతోషం. పొగడతలేదు, మొగస్థుతి చేయట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా చదవాలి, రావాలి చదవటం. చూడు దావీదు ఎవరికి ఎదురుగా వెళ్ళాడు అంటే చూడండి, ఒకసారి శత్రువు పతనం చేయాలని చూస్తాడు. వాడికి ఎదురు వెళ్ళమంటే కత్తి కటాలు ఎట్టుకుని వెళ్ళమని కాదు. దేవుణ్ణి ఏమండి పట్టుకుని దేవుని కలిగి మనం ప్రార్థన ద్వారా ఎదిరించాలి. ఈ కుర్రోని చూసి యవనస్తుని చూసి ఆశ్చర్యపోడంట. ఎంతమంది ఉన్నారో ఎవరో కూడా ముందుకి. ఏంటి ఇతనికి ఇంత రోషం ఏంటి, ఇంత దేవుడు అంటే ఇంత ప్రేమ ఏంటి, దేవుని కొరకు ఇంత ఆరాటం ఏంటని, పోరాటం ఏంటని. అబ్నేరు ఎవరి? అదిగో ఎవరి? నువ్వు తెరిచి చెప్పాలమ్మా. మనందరూ ఏ దశలో ఉన్నాం? పెద్దవాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళు దాటేసి వచ్చారు. పెద్దవాళ్ళు అయినప్పుడు పెద్దవాళ్ళు యవనస్తుల్లాగా ఉన్నారు, యవనస్తులు ఏమో ముసలిలాగా ఉంటున్నారు. అలాగే మారిపోయినాయి రోజులు. ఎవరు ఈ యవనుడు? రాజా ఎవరో తెలియదు, మరి సడల్గా ఎంటర్ అయ్యాడు ఈయన. ఎవరో కానీ మంచి భలే మాట్లాడాడండి అని అడిగాడు. మరలా అదిగో మళ్ళీ ఏమంటున్నాడు? ఈ పడుచువాడు. ముందేమో యవనస్తుడు అన్నాడు, తర్వాత ఏమో పడుచువాడు అన్నాడు. ఇంక మీరు చదవను, నేను చెప్పేస్తాను. కిందకు వస్తే ఈ చిన్నవాడు అంటాడు. ఇక్కడ 3 పదాలు పలికాడు. ఎవరో? సౌలు. అబ్నేరు దగ్గర పలికాడు 3 పదాలు. ఒకటి యవనస్తుడు, 2 పడుచువాడు, 3 కలిపినా ఒకటే. 3 పదాలకు ఒకటే అర్థం వస్తుంది. ఇలా చూడాలి. ఈ యవనుడు అని ఇతని చేత పిలువబడి ఇతని చేత మంచి సాక్ష్యం పొందుకున్నాడంటే ఇతను దేవుడి పట్ల ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. దావీదు రోషం కలిగి ఉన్నాడు. అలా బైబిల్లో మొట్టమొదటి యవనస్తుడు ఎవరంటే ఏమండి? కయ్యేను. మొట్టమొదటి యవనస్తులు వాళ్ళ. అందులో మంచి క్రియలు చేసినవని ఏమండి? ఎవరో? హేబేలు. షార్ట్ టెంపర్లో చనిపోయాడు కానీ క్రియలు మాత్రం గొప్పగా కనబడ్డాయి. కనుక ప్రియమైన యవన బిడలారా, ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏమీ లేదు. కానీ మన యవన దశని ఏం చేస్తున్నాం?
నీ యవన దశలో దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఈ పడుచు దశలో ఉన్నావు కదా, దేవుని కొరకు ఎలాంటి కార్యాలు, ఎలాంటి పరిచర్య, ఎలాంటి త్యాగం, ఖర్చు అవ్వాలి, ఖర్చు పెట్టాలి, ఒకసారి ఖర్చు అయిపోవాలి. ఏం చేయాలి? ఒకసారి బైబిల్లో నేను దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి బైబిల్ అంతా నేను ధ్యానించినప్పుడు బైబిల్లో చాలామంది పడుచువారు ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది చిన్నవారుగా పిలువబడ్డవారు ఉన్నారు. వారు దేవుని కొరకు సాధనాలుగా మార్చబడ్డారు. ఏదో యవనస్తులు కూడికంటే ఏదో వచ్చి కూర్చుని కొంతసేపు అమ్మయ్య ఈ వారం అయిపోయిందిరా, ఈ నెలలో ఇది అయిపోయిందిరా అనుకుని యవనం కాదు. దేవుని కొరకు నేను ఏం చేయాలి? భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. అబ్రహాము దగ్గర 318 మంది పడుచు యవనస్తులు ఉన్నారు. షార్ట్ టెంపర్లో చెప్పేస్తున్నాను. ఎంతమంది చెప్పాలి? 4 రాజులు 5 రాజుల మీద యుద్ధం చేసి 5 రాజులు గెలిచేసి అబ్రహాము చుట్టాలైన లోతు దగ్గర ఆస్తి అంతా పట్టుకుపోతే ఈ విషయం అబ్రహాము తెలిసినప్పుడు తన దగ్గర ఉన్న 318 మంది పడుచువారిని తీసుకెళ్ళి ఆ 4 రాజుల సైన్యాన్ని ఓడించి ఎంతైతే పట్టుకుపోయారో అంతా తీసుకొచ్చారు. అలాగా విజయం పొందుకున్నారంటే 318 కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర సమర్పణ ఉంది, ప్రతిష్టత ఉంది. ఏముంది చెప్పాలి? ఆ పడుచువారి దగ్గర ఏముంది? ఎంత 4 రాజుల సైన్యం అంటే మాటలా? మన దగ్గర కూడా సైన్యం అంటే సైన్యాన్ని చూడకండి. కామ క్రోధ మదమాశ్చర్యాల సైన్యం మన మీద దాడి చేస్తూ ఉంటాయి యవన దేశం మీద. పంచిపోతాలంటే ఏటో చూడకండి. పంచిపోతాలంటే వెయ్యాలి కాదు. గాలి నీరు నిప్పు ఇవి మన మీద చేస్తూ ఉంటాయి. వాటి మీద 318 పడుచువారు గెలిచినట్టుగా మనం కూడా గెలవాలంటే, విజయ తీరాలకు చేరాలంటే మన దగ్గర కూడా సమర్పణ, ప్రతిష్టత ఉండాలి. బైబిల్లో ఇంకొక పడుచువాడు ఉన్నాడు. అంటే నాకు షార్ట్ టెంపర్లో చెప్తున్నాను. ఏసేబు చూడండి, చాలామంది ఉన్నారు కానీ అక్కడ కలల భావాన్ని ఎవరో కూడా నేను ఆలోచించగా ఆ ఏసేబు అనే పడుచువాడుకున్నది ఏంటి తెలుసా? అతనికి ఒక విజన్ ఉంది, ఎదుటోళ్ళు విజన్ కూడా అతను చెప్పగలిగే సామర్థ్యత ఉంది. చూడండి, మనకు విజన్ అంటే కళ ఉండాలి. మనకొక ఏముండాలి? మనకు కళ ఉండాలి. ఎదుటివాని కళలు కూడా మనం సాకారం చేసే సామర్థ్యత మనకే. చూడు, అతని కళ నెరవేర్చుకున్నాడు. ఆ రాజుకు వచ్చిన కళను కూడా భావం చెప్పి ఆ కళకి ఏ లోటు వస్తుందో దాన్ని ఏం చేశాడు? ఏం చేశాడు? పూర్తి చేశాడు. ఈ రోజున చాలామంది యవనస్తులు కళలు ఉంటున్నారు కానీ ఆ కళలుగానే అంటే విజన్ ఉంటుంది కానీ ఆ విజన్ నిరాశ, నిస్పృహ, ఆశలు లేకుండా పోతున్నారు. జార్ఖండ్ ప్రాంతంలో ఒక యవనస్తుడు తల్లి ఎంతో గారాబం పెంచితే రోజు మందుకు డబ్బులు ఇమ్మంటాడంటే ఇస్తుందంట కూలి పని చేసి. ఓ రోజు లేవన్నదని చంపేసి అమ్మని కొట్టేస్తే చచ్చిపోతే ఆ గుండెను కోసేసి కత్తితో గుండెను చీల్చుకుని కూర వండుకుంటున్నాడంట. ఆ పక్కన స్మెల్ వస్తుంటే నీసుకొని పోతుంది ఏంటని చూసి కిటికీలోంచి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఆడు గంజాయి మొత్తులు ఏం చేశాడు? తల్లినే చంపేసి ఒక గుండెను పోసి తల్లి గుండెని తినేస్తున్నాడు. చాలామంది విజన్ మర్చిపోతున్నారు. ఈ మధ్య న్యూస్ వచ్చింది, ఎవరో ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కొన్నాళ్ళు తనతో తిప్పుకుని అవసరం అయిపోయిన తర్వాత అమ్మాయిని చంపేసి ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు ఫ్రెండ్స్ని పిలిచి కథ చికెన్ కూరలా మాంసం కూరలా వండేసి పెట్టేస్తుంటే వాళ్ళు తినేస్తున్నారంట. ఆ అమ్మాయి తాలూకోలు ఏమైపోయింది, మా పిల్లని సీసీ కెమెరాలో కాలేజీలు అక్కడెక్కడ చెక్ చేస్తే ఈ బడాయిగడ ఎక్కడికో తీసిపోడని అన్ని సీసీ కెమెరాలో పడతాయి, పోలీసులు పట్టుకుంటాయి. తర్వాత తేలింది. అంటే యవనస్తులు చేయవలసిన పనులు చేయక సాతాను బంధాల్లో కౌగిట్లో బంధించబడి వారు చేయకూడని దుర్మార్గపు పనులను ఏం చేస్తున్నారు? ఈ కూడిక చాలా నేను సంఘాల్లో చాలా ప్రార్థనలు చూస్తున్నాను. ఇటువంటి యవనస్తులు లేపబడాలి, అగ్ని మండించబడాలి. యవనస్తులు దేవుని కొరకు ఇప్పుడు జరుగుతున్న లోకంలో క్రైస్తవుల మీద దాడులు కానీ దేశంలో జరుగుతున్న క్రైస్తవుని అణచాలని చూస్తున్నారు. కనుక యవనస్తులు దానికి ఎదురోడి నిలబడే పడుచువారుగా మనం ఉందుముగాక. యేసేబు లాంటి విజన్ అంటే కళ మనకు ఉండాలి. ఎదటవాని కళ కూడా మనం నెరవేర్చేవారుగా ఉందుముగాక. యేసేబు పడుచువాడు చెప్పాను. తర్వాత అబ్రహాం పేతురు దగ్గర కొంతమంది పడుచువారు ఉన్నారు. రెఫరెన్స్ చూపించలేదు. ఎప్పుడన్నా అయ్యగారు పిలిస్తే అప్పుడు నేను సమయం ఉంటే చెప్తాను. పేతురు దగ్గర పడుచువారు ఉన్నారు. అననీయ సప్పేర పెద్దలు అడిగాడా? సేవకుడు అడగలేదు, దేవుడు అడగలేదు. వాళ్ళకి ఆరాటం వచ్చేసి బాబు మేము ఇచ్చేస్తామండి, మా పొలం అమ్మేసి దేవుని సేవ కొరకు మేము ఇస్తామండి అన్నారు. సరే ఇవ్వండి అన్నాడు. అమ్మేసి మళ్ళీ ఏమనుకున్నారో కొంత దాచుకుని మొదటగా భర్త వచ్చి నేను వెళ్తాను వెనక నువ్వు రా అన్నాడంట. పేతురు గారు మంచి సేవకుడు, ఆయన దగ్గరికి వెళ్తే ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మాను అన్నాడంట. కోపం వచ్చింది. పేతురికి రోషం ఎక్కువ. కోపం వస్తే ఏలియాలాంటి పేతురు గారు కూడా ఏలియాకు రోషం వస్తే అగ్ని కురిపించాడు. ఈయన రోషం వస్తే పెట్టిలో పెట్టి పడుకోబెట్టేస్తాడు. ఈయన ఎవరో పేతురు గారు. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో అయిపోయిందంతే. వెంటనే కుట చుట్టేసి ఏం చేశారంట?
పెట్టులో పెట్టి ఆ పడుచువారు అని ఉంటుంది అక్కడ. ఆ పడుచువారు పేతురు దగ్గర కొంతమంది పడుచువారు ఉండి వెంటనే వెళ్ళి పాతి పెట్టేశారంట. మరలా భార్య వచ్చింది, ఏం ఎరగనట్టు ఆ భార్య కూడా అందంట, ఇంతగా అమ్మేవంటే మా ఆయన ఎంత ఇచ్చాడో నేను అంతగా అమ్మేవండి నేను అంత ఇస్తున్నాను అందంట. అదిగో మీ ఆయన వెళ్ళిన చోటుకే నువ్వు వెళ్ళిపోను కదా. ఆవిడని కూడా ఏం చేశారు, వెంటనే అలా చచ్చిపోవడం వెంటనే పాతి పెట్టేసేవారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పడుచువారు ప్రతిదాన్ని పాతి పెట్టాలి. దాని అర్థం ఏంటంటే అక్కడ శవాలు కాదు, పాత జీవితాన్ని ఏం చేయాలి, పాపపు జీవితాన్ని ఏం చేయాలి, దాని ఆత్మీయ అర్థాలు ఉంటాయి బైబిల్లో. అర్థమవుతుందా? ఏసేబు అని ముగ్గురు పడుచువాడిని చూపించాను మీకు. ఏసేబు అనే పడుచువాడు ఏం చేశాడు, తనకు ఒక విజన్ ఉంది, ఎదుటివారి విజన్ కూడా చెప్పే సామర్థ్యత అతనికే ఉంది. ఇక్కడ అబ్రహాం దగ్గర ఉన్న పడుచువారు ఏంటి, సమర్పణ ప్రతిష్టత కలిగి ఉన్నారు కనుక దేన్నైనా జయించారు వాళ్ళు. ఇక్కడ మూడోది ఎవరంటే పేతురు దగ్గర ఉన్న పడుచువారు. ఈ పడుచువారు ఏం చేస్తున్నారు, వెంటనే పాతి పెట్టారు. అంటే మన పాత జీవితాన్ని ఏం చేయాలి చూడండి. బైబిల్లో మోషే అని పడుచువాడుకున్నాడు. యవన కాలంలో మోషే ఎవరెవరో ఎబ్రీలు ఏమండి ఐగుప్తుడి కొట్టుకుంటుంటే ఏం చేశాడు, అది సహించలేక ఆయన కొట్టి ఏం చేశాడు, ఇసుకలో. దాని ఆత్మీయ అర్థాలు పాతి పెట్టమంటే ఎవరినో చంపేసి పాతి పెట్టేయమని కదా దాని అర్థం. కొంతమంది అవివేకులు తెలియక బైబిల్ తప్పు, బైబిల్ అన్నీ ఉన్నాయంటే వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోయినాయి. కనుక ఇటువంటి పడుచువారిగా మనం ఉందుముగాక. గట్టిగా చెప్పట్లేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అదిగో ఆమేన్ దానికి అంటాం. మన నోరు ఆశీర్వాదాలకనే. ఏమండి ఒక ఆవిడలాగా ప్రసంగం చేస్తుంటే ముసలావిడ అలాగే కూర్చుని ఉంది, అలీలు చెప్తలేదు, పోనీ అలీలు వద్దులేకపోయినా ఆమెన్ చెప్పట్లేదు. ఒక్కసారిగా నువ్వు మేడ మీద మేడ కట్టుదు కాకంటే యేసు రక్తం చేయి అంటుంది. అంటే దేనికి అలవాటు పడిపోయింది ఈ శరీరం. చెప్పాలి ఆశీర్వాదాలే కాదు, ఇలా పాఠం నేర్చుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కొంచెం సమయం ఇచ్చారు, ఒకవేళ ఎక్కువ తీసుకుంటే క్షమించండి. గనక యేసేబు లాంటి పడుచువారిగా మనం ఉందుముగాక. యేసేబు ఎలాగైతే తన విజన్ నెరవేర్చుకున్నాడో మనము కూడా దేవుని కొరకు అనేకమైన వాటిని మనం నెరవేర్చుదుముగాక. అబ్రహాము దగ్గర ఉన్న పడుచువారిలాగా అన్నిటినీ జయింతుముగాక. శరీరాశలను జయింతుముగాక, లోకాశలను జయింతుముగాక, పాపపు కోరికలను జయింతుముగాక. అలాగనే పేతురు దగ్గర ఉన్న పడుచువారిలాగా అయ్యగారి దగ్గర మీరు ఉన్నారు కనుక ఏదన్నా ఏమండి ఆ పాత జీవితం ఉంటే ఏమండి దాన్ని గుళ్ళో ఓ పక్క కోటు తీసి అక్కడ పెట్టి గుళ్ళోకి వచ్చి తెలసొక్క వేసుకుని పరిశుద్ధులుగా ఉన్నట్టుగా కాకుండా అక్కడైనా ఎక్కడైనా దేవుడు చూస్తున్నాడని గ్రహించి ఆ పాత జీవితాన్ని పాతి పెట్టుదుముగాక, పాపపు జీవితాన్ని పాతి పెట్టుదుముగాక. అట్టి రీతిగా ఉండి ఈ యవన దశను కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చక్కని మాటలు తెలియజేసిన అయ్యగారికి ప్రభువారి పేరిట వందనాలండి. మంచిది. బైబిల్లో నుంచి కొంతమంది యవనస్తుల్ని అయ్యగారు జ్ఞాపకం చేశారు. యోసేపు కానీ, మోషే గారు కానీ, పేతురు గారి దగ్గర ఉన్న ఆ యవనస్తులు కానీ, వీళ్ళంతా దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే అంత ఉన్నతంగా జీవించడానికి ఒకే ఒక కారణం, వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు అంత ఉన్నతంగా బ్రతుకుతారు. అర్థమవుతుందా? మనం కూడా యేసయ్య దగ్గరకు వస్తే ఆయన బాటలో నడవగలిగితే వాళ్ళు ఎంత ఉన్నతంగా జీవించగలిగారో మనం కూడా యేసును వెంబడిస్తే అంతకంటే ఉన్నతంగా మనం జీవించగలం. అలాంటి భక్తి జీవితాలు దేవుడు మనకు దయచేయను కాక. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని అయ్యగారికి సమయాన్ని ఇద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రత్నకుమార్ వదిన చిన్న ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తం.
సేపు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఆ, సమయం అవుతుందని ఎంత మాత్రం టైం వైపు చూడకండి. ఈరోజే కనుక యవనస్తుల కూడికి కనుక శ్రద్ధగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. అనేకమైన ఆత్మీయ విషయాలు, ఆత్మీయ మర్మాలు దేవుడు మనకు తెలియచేయను గాక. మంచిది. సేవకులకి సమయాన్ని ఇద్దాం. ఆ, మన మధ్యలో ఉన్న అయ్యగారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం బిగ్గరగా చెబుదామా? కొంచెం బిగ్గరగా. హల్లెలూయా. అమ్మ అంత కోపంగా చెప్తున్నారు మీరు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా. మంచిది, మంచిది. మరి చక్కటి సమయం దేవుడు నాకు అనుగ్రహించారు. ఈ రాత్రి మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపారు. మొదటిగా దేవునికి కృతజ్ఞతుడను. మరి నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన మరి నా మిత్రుడు, నా స్నేహితుడైన దైవజనులు మరి సందీప్ గారికి, మరి ఆత్మీయ తండ్రి గారైన దైవజనుల అభిషేక్తులు పెద్దయ్య గారికి, కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకంటే ముందు చక్కటి శుభాలు తెలియజేసిన దైవజనుల అభిషేక్తులు సతీష్ పాలన్నీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి రాత్రి మీ మధ్యన ఉండడం ఇది కేవలం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా, గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి వాస్తవానికి రోజు ఉదయాన్నే మరి నర్సీపట్నం అనేటువంటి ప్రాంతం మరి అన్నయ్య గారు, సతీష్ పాలన్నీ గారు, నేను వెళ్ళాం. మళ్ళీ రాత్రి మీ మధ్యలో ఉన్నాం. మరలా రేపటి దినాన మరలా మన ఆరాధనలు మనకి ఉన్నాయి. మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది ఏ డే అమ్మ? ఇది చెప్తలేదు మీరు, చెప్పండి అమ్మా. ఏ రోజు ఇది? ఏదో స్పెషల్ ఉందంటే ఇవాళ. ఎంత బాగా తెలుసో మీకు. ఈరోజు ఏ డేయో చెప్పమంటారా? సాటర్డే. అది చెప్పాలి మీరు. ఇప్పుడు మన దేవుని పిల్లలైన మనం ఏదేదో చెప్పేస్తున్నాం మనం. మంచిది. ఇక్కడ చాలామంది తమ్ముళ్ళైన వారు, అన్నీలైన వారు, చెల్లెళ్ళైన వారు, అక్కలైన వారు, మరి పెద్దవారు మరి ఇక్కడ ఉన్నారు. గతించినటువంటి 2024లో ఇక్కడికి వచ్చాను ఉపవాస కూటాలకి అక్టోబర్ నెలలో. మరలా ఈ యొక్క 2026 సంవత్సరంలో మీ మధ్యన ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. మంచిది. నేను సమయాన్ని ఇంకా వ్యర్థపరచను. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యవన దశ నుండి, యవన ప్రాయములో నుండి చాలామంది వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. అందులో మొట్టమొదటిగా ఒక బలవంతుడైనటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అమ్మ, ఎటువంటి వాడు? ఏం పేరు ఆయన పేరు? చాలా బాగా గుర్తుంది. ఆ యవనస్తుడైనటువంటి సంసోను జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను ఎటువంటి వాడు అనంటే దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వాడు, నాజీరు చేయబడిన వాడని అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. దేవునికి ప్రతిష్ఠితుడై నాజీరు చేయబడిన ఆ సంసోను అనబడిన బలాఢ్యుడైన ఆ యవనస్తుడు ఏమైపోయాడో తెలుసామా? త్రొట్టిల్లబాటు చెంది తన యవ్వన ప్రాయమును ఏం చేసుకున్నాడనంటే దేవుని ఎదుట, దేవుని దృష్టికి అసహ్యకరంగా చేసుకున్నాడు. ఏమైపోయింది తర్వాత జీవితం అని అంటే మనందరికీ తెలుసు. 2 కనుగుడ్లు కూడా ఆయన పీకించేసుకున్నాడు. చూసారా ఏమైంది అని అంటే? యవ్వన ప్రాయం చాలా విలువైనది. ఈరోజు యవ్వన దశలోనికి రాబోతున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? యవ్వన దశలోనికి వచ్చినటువంటి యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. యవ్వన దశను దాటుకొని మరొక వయసులోనికి వచ్చిన వారు కూడా స్థలం మంది ఉన్నారు. అయితే అన్ని దశలలో కల్లా అతి ప్రాముఖ్యమైన దశ ఏదైనా ఉన్నది అని అంటే యవ్వన దశ అని మనకు అర్థమవుతూ ఉంది. సంసోను జీవితంలో అలా పడిపోయాడు. రెండవది, పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు 18వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యవనుడు పేరు ఏమిటంటే అబ్షాలోం. అమ్మ, ఏం పేరు? ఏమైపోయాడు? తన తండ్రికే వ్యతిరేకంగా నడిచాడట అబ్షాలోం. తన తండ్రిని వెంబడించి పరిగెత్తించాడంట అబ్షాలోం.
ఆఖరికి తన జీవితం ఏమైపోయిందో తెలుసమ్మా? ఒక ఉర్రి కొయ్యకు వేలాడుచు ఉండగా, ఒక చెట్టుకు వేలాడుచు ఉండగా బాణము గురిపెట్టి యోవాబు అబ్షాలోం అనేటువంటి వ్యక్తిని చంపేశాడు. ఏ దశ అది చెప్పాలరా? ఏ దశమా? యవ్వన దశ. పాడైపోయింది. మూడవది, పరిశుద్ధ గ్రంథములోనే దీన అనబడినటువంటి ఒక యవనస్తురాలు ఉంది. ఆమె ఏమైపోయింది? తన తండ్రి మాట, తన తల్లి మాట, తన అన్నదమ్ముల మాట వినకుండగా ఎక్కడెక్కడికో గంతులు వేసుకుంటా వెళ్ళిపోయింది. కానీ ఏమైపోయిందో తెలుసా? కొంతమంది వ్యక్తులకు, యవనస్తులకు చిక్కి ఏమండి పాపమునకు ఆమెను తీసుకొని వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసేశారు. యవన ప్రాయం చాలా ప్రాముఖ్యమైంది. నమ్మితే స్తోత్రం చెప్పాలి. మీరు రాదు, నేను ఎలా చెప్పమని చెప్పాను. హల్లెలూయా. అది పద్ధతే. ప్రతిదానికి ఏముంది మరి? ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. కాబట్టి యవన దశ చాలా ప్రాముఖ్యమైంది. ఈ రాత్రి మరి నిజంగా మరి సేవకులు, మరి నా స్నేహితుడైనటువంటి దైవజనుడు సందీప్ అయ్య గారికి మరి దేవుడు ఎందుకు ప్రేరేపించాడు నాకు తెలియదు, కానీ చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఈ స్థలములో ఒక క్రమమైన పద్ధతి ఇక్కడ జరిగించడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఏమండి, వేలాది మంది సంఘం అక్కర్లేదు, కానీ ఉన్నవారు 10 మంది అయినా నమ్మకమైన వారు ఉంటే ఆ సంఘంలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి రాత్రి క్లుప్తమైనటువంటి సందేశం మనకు అర్థమయ్యే రీతిలో, మీకు అర్థమయ్యే రీతిలో నా ఒక వాక్య సందేశాన్ని మీకు అందిస్తాను. 103వ సంకీర్తన 5వ చరణం. 103వ సంకీర్తన 5వ చరణం. ఆ పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అయ్యా, ఈ చదవబడిన, ధ్యానము చేయబడిన ఈ పరిశుద్ధ వాక్య భాగములో కీర్తనాకారుడగు దావీదు గారి చేత ప్రభువు రాయించిన ఈ మాటలు మనం ధ్యానం గనక చేస్తే అక్కడ ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. ఈ యవ్వన ప్రాయమును దేవుడు ఎలా తృప్తిపరచుచున్నాడు అని మనం ఆలోచన కనుక చేస్తే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రియ తమ్ముడా, చెల్లి, అన్నయ్య, అక్క, ఇదిగో నువ్వు యవ్వన దశలో ఉన్నా. నీ యవ్వన దశను దేవుడు ఎలా మారుస్తున్నాడంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే మేలుతో నిన్ను తృప్తిపరచుచున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులకి ఏమి లేదో చెప్పమంటారా? తృప్తి లేదండి. అమ్మ, ఏమి లేదు. ఎందుకు తృప్తి లేదు అని అంటే మీకు జ్ఞాపకం చేశాను. ఎవరిని జ్ఞాపకం చేశానో తెలుసా? సంసోనును జ్ఞాపకం చేశాను, అబ్షాలోమును జ్ఞాపకం చేశాను, దీనాను జ్ఞాపకం చేశాను. వారిలో ఎందుకు తృప్తి లేదు అని అంటే, ఇదిగో వారు దేవుని ఎరిగిన వారై ఉన్నప్పటికీ కూడా వారి మార్గములన్నీ కూడా వేరే వేరేగా ఉన్నాయి కనుక వారి జీవితాల్లో ఏమి లేవో చెప్పమంటారా? తృప్తి లేదు. కానీ రాత్రి ఈ యూత్ మీటింగ్లో, యవనస్తుల కూడికలో ఈరోజు నీవు నేను మనమందరము కూడా తృప్తిపరచబడుదుముగాక. బిగ్గరగా చెప్పాలి. నేను రోజున మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి నేను వెలుచూ ఉండగా ఒక యవనస్తుడు చాలా దూరములు, అనగా ఒక 20 అడుగుల దూరంలోనే కనబడుతున్నాడు. ఆ యవనస్తుడు వస్తూ ఉన్నాడండి, నడుచుకుంటూ వస్తున్నాడు. నేను వాహనం మీదే ఉండగా, నా బండి మీద ఉండగా నేను అతను చూశాను. అతనిని చూడగా అతని తల మీద ఒక కళాయి కనబడుతుంది నాకు. ఏంటమ్మా కళాయి అంటే తెలుసా మీకు? మరీ విచిత్రంగా చూస్తున్నారండి మీరు. కళాయి అంటే ఇప్పుడు చాలా బయట నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఉంటుంది కదా, పెద్దదే. ఏం చేస్తాడు దాంట్లో? ఉన్నాయి కొన్ని బాగా ఇంట్రెస్ట్. ఇలాగే అలా చూస్తూ ఉన్నాను. నెత్తి మీద అలా కళ కనబడుతుంది నాకు. తీరా అతను దగ్గరకు వస్తున్నా, నేను ఎదురు వెళ్తూ ఉన్నాను.
తీరా దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఏంటో తెలిసేది కళాయి కాదమ్మా, ఏటది జుట్టు. ఈరోజు యవ్వనస్తుల జుట్లు ఎలా ఉంటున్నాయి అమ్మా? యవ్వనస్తుల జుట్టు ఎలా ఉంటుంది? తట్లా ఉంటుంది. ఒకప్పుడు తట్ల ఎత్తి మీద ఎత్తుకుని వచ్చేవారు. ఇప్పుడు జుట్టునే ఎలా మార్చేసుకున్నారు వీళ్ళు? తట్లా మార్చేసుకున్నారు. అంటే యవన ప్రాయం, యవన దశ ఈ లోకంలో ఉన్న ఫ్యాషన్స్కి ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజున చాలామంది యవనస్తులు. ఈరోజు మన యవనస్తుల్లో ఉన్నది ఏంటో చెప్పమంటారా? ఒక వ్యక్తి ఏదో బట్టలు వేసుకున్నాడని, ఒక వ్యక్తి ఏదో కటింగ్ వేసుకున్నాడని, ఒక వ్యక్తి ఏదో ఫ్యాషన్ చేస్తున్నాడని, అటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ రోజున మన యవనస్తులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? అవతల వ్యక్తి ఎలాగైతే ఉంటున్నాడో ఈ వ్యక్తి కూడా అలాగే ఉంటున్నాడు. ఏమైపోతుంది యవన దశ అని అంటే, ఈరోజు సాతాను చేతిలో బంధించబడుతూ ఉన్న విధానంలోనికి వెళుతుంది యవన దశ. ఈరోజు అపవాదిగడి టార్గెట్ ఏంటంటే, యవన దశలో ఉన్న ఏ ఒక్కరినైనా వాడు ఏం చేయాలని టార్గెట్ ఉందో చెప్పమంటారా? దేవుని మార్గం నుండి వారిని తొలగించాలని వాడి ఆలోచనలో. ఈ రాత్రి యవనస్తుల కూడిక చేత నా ప్రియ తమ్ముడా, చెల్లి, అన్నయ్య, అక్క, ఇదిగో నీ సేవకుని ద్వారా ప్రభు ఏర్పాటు చేసిన ఈ యవనస్తుల కూడికలో ఈరోజు నువ్వు ఎటువంటి మనసు కలిగి ఉండాలో తెలుసా? ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇంకో పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడనంటే తృప్తిపరుచుచున్నాడు. ఈరోజు ఆ తృప్తి పొందే విధానంలోనికి నీ వెళ్ళాలి అని అంటే, ఇదిగో నీ యవ్వన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవనస్తులు చూడండి. మా చర్చిలో ఒక యవనస్తుడు తమ్ముడు ఉన్నాడు. ఓ రోజు మందిరానికి వచ్చాడు. అందరూ నిలబడి వాక్య పట్టణంలోనికి వెళ్తున్నాం. ఈ లోపలి ఫోన్ తీసుకున్నాడు. ఏం చేశాడంటే ఈ జోబులు వేసుకున్నాడు. ఆ ఫోన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? కిందకు వచ్చేసిందమ్మా. అంటే జోబికి ఏముంది? ఇప్పుడు హోల్ ఉంది, కన్నం ఉంది. ఏటదని అంటాడు. అంటున్నాడు, అనియా ఫ్యాషన్. ఏంటిది? ఈరోజు చాలామంది ఫ్యాషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మ కన్న తండ్రికి పుట్టినరోజు చేయడీడు ఎవరికి చేస్తున్నాడు? వాళ్ళకే. ఇప్పుడు పుట్టినరోజులు కూడా చాలా వెరైటీగా వచ్చినాయి అమ్మ. ఎలా ఉన్నా తెలుసా? కోడిగుడ్డు ఇచ్చి మొఖం మీద కూడేస్తున్నాడు, కేక్ ఎడేస్తున్నాడు, ఎదరా ఆ మొఖం అన్నట్టుకు వచ్చి కేకులో గుచ్చేస్తున్నాడు. చాలా వీడియోలు వచ్చాయి. అలాగే కేక్ మీద మొఖం గుచ్చేస్తే ఏమైపోయిందో తెలుసా? ఆ కేకులో ఉన్న పుల్ల కొనుగుడ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలిస్తే ఏంటో బడాయి. ఈరోజు చాలామంది యవనస్తులు తమ్ముడా, చెల్లని, అక్క, ఈరోజు నీ యవన జీవితాన్ని నువ్వేం చేసుకోకూడదో తెలుసా? పాడు చేసుకోకూడదు. ఈరోజు పాడు చేసుకుంటున్నావు అంటే నీ యవన జీవితాన్ని దేవుని భయం నీలో లేదని అర్థం. నా వైపు చూడాలా. ఓ పాట పాడదామా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచియుండుట. పాడండి నాతో. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు,
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ యవ్వనమును బట్టి నువ్వు తృప్తిపరిచే విధానములోనికి వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలో పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఒక 3-4 విషయాలు క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియజేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఆల్రెడీ దైవజనులు సతీష్ పాల్ అనే గారు ఆల్రెడీ కొన్ని విషయాలు వారు చెప్పారు. ఆ విషయములలో నుండి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ ఆది ప్రారంభములోనే మొట్టమొదటి యవనస్తులు ఎవరండి? మొట్టమొదటి యవనస్తులు అని అడిగాను నేను. రైట్, మంచిది. హేబేలు కయీను వారు యవనస్తులుగా వారు ఉండడం మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యావండి దేవుడు ఎవరిని ఆయన అంగీకరించాడు అని అంటే బైబిల్ చెప్తుంది హేబేలును దేవుడు అంగీకరించాడు. అమ్మ ఏం చేశాడురా? హేబేలును దేవుడు అంగీకరించాడంట. ఒక్కసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములోనికి రండి, 4వ అధ్యాయములోనికి రండి. ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు తన మందలో తొలుచూలున్న పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. హల్లెలూయా. అయ్యా తమ్ముడా, చెల్లన్నయ్య, అక్క, ఈ రాత్రి కొద్ది నిమిషాల మాటలు శ్రద్ధగా వినండి. దేవుని సన్నిధిలో ఉంచబడిన హేబేలు కయీనులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు యెహోవా అయినటువంటి తండ్రి అయిన దేవుడు యావండి ఎవరిని ఆయన అంగీకరించాడు, ఎవరి అర్పణ ఆయన అంగీకరించాడు అనంటే హేబేలు ఆయన తీసుకొచ్చిన అర్పణలైనా ఏం చేశాడు? ఆయన లక్ష్య పెట్టాడు. అయ్యా లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటమ్మా? లక్ష్య పెట్టడం అర్థం ఏమిటంటే చూచాడు, ఇష్టపడ్డాడు, బోల్డ్ అన్న అర్థాలు ఉన్నాయి వాటికి. అయితే హేబేలును మొదటిగా దేవుడు ఇష్టపడ్డాడు. అమ్మ ఎవరినే? మరి అక్కడ అదే కదా ఉంది. హేబేలును అతని అర్పణను అంటే దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు? మొదట హేబేలును లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీవిచ్చే అర్పణలు కాదు లక్ష్య పెట్టేది. ఈ రాత్రి స్థలములో ఉన్న యవ్వనస్తులమైన మనలను, దేవుని మందిరములో ఉన్న మనలను ఆయన ఏం చేయాలంటే లక్ష్య పెట్టేటట్లుగా ఈరోజు నీ జీవితం ప్రభు ఎదుట కనబడాలి. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారండి, మానకుండా వస్తున్నారు. కానీ దేవుడు వారిని లక్ష్య పెడుతున్నాడా? ఈరోజు తమ్ముడా, చెల్లి, అన్నయ్య, ఈరోజు యేసయ్యని లక్ష్య పెడుతున్నాడా? ఆదివారమే వస్తాం నీట్గా పరిశుద్ధంగా మందిరానికి, కానీ మిగతా సోమవారం నుండి శనివారం ఏంటి? డీజే ఏంటి? మాట్లాడితే డీజే అంటున్నాడు. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడితే ఊగిపోతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు? ఆడు వేసుకున్న బట్టలు ఏంటి అడిగి తెలియలేదు అడిగి. ఈరోజు యేసయ్య నిన్ను లక్ష్య పెట్టేటట్లుగా నీ జీవితం మార్చబడాలా. హల్లెలూయా. ఆయన నిన్ను లక్ష్య పెట్టాలి అనంటే ఈ రాత్రి నువ్వేం చేయాలో తెలుసమ్మా? తమ్ముడా, చెల్లనయ్య, చెల్లి, ఆయన దగ్గరకు నువ్వు రావాలా, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 40లో ఓ మాట ఉంది. యవ్వన కాలమందు ఏమండి అక్కడ ఓ మాట ఉంది కదా, ఏముందో తెలిసే, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అని ఉంది. ఇప్పుడు నువ్వు ఎన్నో మార్లు త్రొట్టిల్లిపోతూ ఉన్నావు. అయిన ఈ రాత్రి నువ్వేం చేయబడాలంటే సరి చేయబడాలా. ఇదిగో నీవు యవ్వన కాలములో నువ్వు ఎలా ఉండాలంటే హేబేలు వలె ఉండాలా. హేబేలును లక్ష్య పెట్టిన దేవుడే ఈ రాత్రి నిన్ను నన్ను లక్ష్య పెట్టును గాక.
ఆయన లక్ష్య పెట్టేటట్లుగా నీ జీవితం మార్చబడాలా. ఈరోజు చాలామంది వారి మాట తీరు మారట్లేదు. ఈరోజు చాలామంది వారి ప్రవర్తనలు మారట్లే. ఈరోజు చాలామంది యవనస్తులైన బిడ్డలు అతి ప్రాముఖ్యంగా ఏమైపోతున్నారో తెలుసమ్మా? దారి తప్పి చెడిపోతూ ఉన్నారు. నేను సందీపయ్య గారు కూడా డిగ్రీ చదువుకున్నాం, బిఏ. నా విషయం కొరకు ఆయనకి అన్నీ తెలుసు. నేను డిగ్రీలో మామూలుగా ఉండేవాడిని కాదండి నేను. కానీ ప్రభు ప్రేమ, దేవుని కృప మరలా సరిచేసి దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంది. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, దేవుడు మనల్ని లక్ష్య పెట్టేటట్లుగా మనం మార్చబడాల. ఈరోజు ఎంతకాలం చూసినా నువ్వు మారట్లేదు ఇంకా. అమ్మా, యవనస్తుడా, తమ్ముడా, చెల్లి, అక్క, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి మరొక యవనస్తుడైన బిడ్డ మారేటట్టుగా ఉండాలి నీ భక్తి. అయితే దేవుడే ఏబేలును లక్ష్య పెట్టాడు. మొదట అతని అర్పణలను లక్ష్య పెట్టాడు. అది చూచిన ఆపోజిట్ వాళ్ళ అన్నగారు ఎవరైనా ఏం చేశాడు? అసూయపడ్డాడు. అసూయపడటమే కాదు, కానీ వెనక నుండి వచ్చి అతన్ని అక్కడే చంపేసినట్లుగా కూడా రాయబడింది. మీరు అనుకోవచ్చు, అన్నయ్య నేను నిజంగా కానీ దేవుడే నన్ను లక్ష్య పెట్టేటట్టుగా ఉంటే లోకంలో చాలామంది అలాగే కయ్యనుల వలె మా మీదకి వస్తారేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ దేవుడు నిన్ను ఎలా కాపాడుతో తెలుసా? కంటికి రెప్పలైనా కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఈ రాత్రి ఇదిగో నిన్ను ఆయన లక్ష్య పెట్టేటట్లుగా నువ్వు మార్చబడడానికే ఈ యూత్ మీటింగ్ అండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక మాటలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండే ఆది కాండము 39వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండం 39వ అధ్యాయం 10వ వచనం. ఆ దినము ఆమె యోసేపుతో మాట్లాడుచు ఉండెను గాని అతడు ఆమెతో క్షయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు ఎవరైనా. అమ్మా, ఎవరో? యోసేపులో ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటో చెప్పమంటారా? అదే ఆది కాండం 37వ అధ్యాయం 2వ వచనం చదవండి సారి. అదే ఆది కాండం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు ఆ 14 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం. దేవునికి స్తోత్రం. అంటే యోసేపు ఏ ప్రాయంలో ఉన్నాడమ్మా? ఇప్పుడు మ్యాక్సిమం 13 సంవత్సరాలు వచ్చిందంటే ఏ ప్రాయం వచ్చినట్టు? యవ్వన ప్రాయములోనికి ప్రవేశపెట్టినట్టు. యోసేపు 14 సంవత్సరాల ఏండ్ల వాడై ఉన్నప్పుడే చెడ్డ సమాచారం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే, యోసేపులో ఉన్న మరొక కోణం ఏమిటంటే, పాపమునకు దూరంగా ఉండేవాడు. పాపములన్నిటిని బట్టి తన తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళి సమాచారం ఇస్తున్నారు వాడు చేస్తున్న చెడ్డ పనులు. ఈ రాత్రి చాలామంది యవనస్తులైన బిడ్డలు ఈ స్థలములో ఉన్నారు. ఒక్క విషయం ఆలోచన చేయండి. ఈ రాత్రి ఆ యోసేపు ఎవరో కాదు, నీవే ఎందుకుగా ఉండకూడదు? ఆ యోసేపుగా నీవే ఎందుకు మార్చబడకూడదు? ఈరోజు చాలామంది యోసేపులో కలిగిన లక్షణాలు కలిగి లేరండి. అమ్మా, తమ్ముడా, చెల్లి, అక్క, నీ యవ్వన ప్రాయంలో నువ్వేం చేస్తున్నావు? చెడ్డవారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నావు, చెడ్డవారితో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావు, చెడ్డవారితో కలిసి జీవించడానికి బ్రతుకుతూ ఉన్నావు. ఇదిగో ఆ చెడ్డవారితో నువ్వు స్నేహం చేస్తున్నావు కనుకనే ఈరోజు నువ్వు కూడా ఎలా మార్చబడుతున్నావో తెలుసా? చెడ్డవారిగా, పాపము చేయువారిగా.
ఈరోజు నీ యవ్వన కాలమును బట్టి నువ్వు ఎలాగుండాలి అని అంటే యోసేపు వలె మార్చబడాలా. ఈరోజు చాలామంది యవనస్తులైన తమ్ముళ్ళు చూడండమ్మా, ఏం చేస్తున్నారో తెలుసా మీకు? గంజాయి కొట్టేవాడు ఒకడో, ఏమండి తలల బద్ద కొట్టేవాడు ఒకడో, ఏమండి భయంకరంగా బ్రతుకుతున్నవారు యవనస్తులు ఎందరో మేము చూస్తూ ఉంటాం. మేము అర్ధరాత్రులు మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటామా, ఎవరుంటారో తెలిసి వెళ్ళో దెయ్యల్లా కనబడతారు, నడి రోడ్డు మధ్యలో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు చాలామంది ఎలా ఫోన్ అడుచుకొని అంటున్నారు, చంపే 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 అంటున్నాడు, గుద్దే గుద్దే అంటున్నాడు. ఏంటిది? ప్రీపేర్ అంట. తలపోటు వచ్చేస్తుంది. మొన్నాడు ఎవడికో 300 బీపీ ఎక్కిపోయి తల బద్దలేసిపోయి నరాలు బద్దలేసిపోయి చచ్చిపోయాడు. అయినప్పుడు ప్రీపేర్ పబ్జీ మాంటున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా కొన్ని టికెట్లు ఉంటాయి అటువంటి పైకి కనబడవంతాయి. కానీ యోసేపు ఎలా ఉన్నాడో తెలుసమ్మా? చెడు వార్త, చెడు సమాచారం వారి తండ్రి యొద్దకు అందించేవాడిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ యోసేపు అని అంటే ఈ మాటలన్నీ కూడా చెప్పేస్తున్నాడని ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. ఒకడు అన్నాడు, అన్ని పడేసి అలా వదిలేస్తే డేంజర్ రోయ్, రేపు అన్న రోజు మనకాడు మరలా ఏమైపోతాడు? మోటు మాటలు మీకు ఎలాగ తెలిసిలేదు. మరలీడు మనకు మళ్ళీ యజమాని అయిపోతాడు, చంపేస్తే బెటర్ అని ఒకడు అంటాడు. వాళ్ళు పెద్ద ఎవరెవరు తప్పురా, అలా చేయకూడదురా, ఆడు మన తోటి సహోదరుడురా అని అలా చేస్తారు. ఇంకో ఇస్మాయిల్ వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం అన్నాడు. యోసేపు ఫరో ఇంట్లోకి వెళ్ళాడంట యవన ప్రాయంలోనే. దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడంట. అమ్మ ఎలా ఉన్నాడురా? మరి రాత్రి వేసే మనకు తోడుగా ఉన్నాడా? తమ్ముడ చెల్లని అక్క తోడుగా ఉన్నాడైనా లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడు కాబట్టే మనం ఇలా ఉన్నాం. గనుక యోసేపును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసమ్మా? ఫరో ఇంటి వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించాడంట. యోసేపును బట్టి సమస్తమును కూడా వర్ధిల్లాయి. యోసేపును బట్టి అంచెలంచెలుగా అభివృద్ధి చెందారు వారు. శాతనిగడు ఏం చేశాడో తెలుసా? ఫరో గారి భార్య సౌందర్యవతి, అందగత్తి. ఏమంటే ఐగుప్తీయుల యొక్క స్త్రీలు ఎటువంటి వారనంటే 6 అడుగులు 7 అడుగులు ఎత్తు కలిగి ఉండేటువంటి వారంట. వారు సౌందర్యవంతులుగా ఉండేవారంటారు వారు. అయితే ఫరో భార్య యోసేపు మీద ఏమేసింది? కన్నేసింది, ఆశపడింది. చాలాసార్లు మాట్లాడింది యోసేపు, నువ్వు చూడడానికి ఎంత బాగుంటావురా, నువ్వు చూడడానికి చాలా సౌందర్యవంతుడిగా ఉన్నావు, నీ మాట బాగుంటుంది, నీ నడక బాగుంటుంది, నీ ప్రవర్తన బాగుంటుంది, ఇదిగో నీవు నేను కలిసి చక్కగా హ్యాపీగా ఉందాం, లగ్జరీ జీవితాన్ని గడుపుదాం అని యోసేపును బలవంతం చేసిందంటమ్మా. కానీ ఏ రోజు కూడా యోసేపు ఆ మాటలు వెళ్ళలేదంట. తమ్ముడా చెల్లి, నీకు ఇదే అవకాశంగానే వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? అయ్యి బాబాయ్ మంచి అవకాశం, అయ్యి బాబు ఈ అవకాశం కానీ కోల్పోయామంటే మనం సెటిల్ అవ్వలేమనుకుంటావు నువ్వైతేని. కానీ యోసేపు అలాగనుకోలేదు. నమ్మకమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. ఎవరికి నమ్మకమైన వ్యక్తితో తెలుసామా? దేవునికే నమ్మకమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. ఈ రాత్రి నీ యవ్వన జీవితం కూడా అయా మనుషులకు కాదు కానీ దేవునికే నమ్మకమైన వాడిగా నీవు బ్రతకాల. ఈరోజు చాలామంది యవనస్తుల్ని ఏం చేస్తున్నారో తెలుసమ్మా? తృణీకరిస్తూ ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది చూడండి ఒక్కసారి. 1 తిమోతికి వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు ఇలా రాయబడి ఉంది. 1 తిమోతికి వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. తమ్ముడా చెల్లక్క, మరి నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? నీ ఇంట్లో వాళ్ళు నీ తల్లిదండ్రులు అంటున్నారు, మా ఇంట్లో దరిద్రగట్టు దానిలాగా దాపరించింది, మా ఇంట్లో ఈడు దుష్టులా దాపరించాడని నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి నేనేం చేయకూడదు? తృణీకరించకూడదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు?
తృణీకరిస్తూ ఉంది. ఇప్పుడు అమ్మ నాన్నకు కూడా నీకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? భయం వేసేస్తుంది. మా సంఘంలో ఒకడు ఉన్నాడు, ఆడికి 18 సంవత్సరాలు. ఆడు ప్రతి రాత్రి దేంతో ఉంటున్నాడంటే ఫోన్తోనే ఉంటున్నాడంట. వాళ్ళ నాన్న అన్నాడంట, రే ఫోన్తో ఉండే కంటే శుభ్రంగా చదువుకోవచ్చు కదరా, నువ్వు ఒకే ఒక కొడుకు కదా, నిన్ను బాగా చదివింతానని చెప్తున్నాను కదరా, చదువుకోరా బాబు అని ఆ మంచి మాట చెప్తే తెల్లవారుజామున మొత్తం దుకాణం అంతా సదిరేసి చెప్పా పెట్టకుండా పోయాడు. 2 రోజుల వరకు తిరిగి తల్లిదండ్రులకి ఏం కలిగిస్తున్నాడో తెలుసామా? దుఃఖం, తృణీకరించేటట్లుగా చేసుకుంటున్నాడు. కానీ అపోస్తులుడైన పౌలు మొదటి తిమోతికి వ్రాయబడిన ఈ పత్రికలు ఆయన అంటున్నాడు, ఈ నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలా? మరి ఈరోజు నీ యవ్వన ప్రాయం అలా ఉందా? యోసేపును జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఎలా ఉన్నాడో చెప్పమంటారమ్మా? ఎవరు కూడా తృణీకరించే విధానంలో లేడట యోసేపు. ఎవరు తృణీకరించారు యోసేపుని అంటే ఫరో యొక్క భార్య అయిన రాణి మాత్రమే తృణీకరించింది, కానీ ఎవరునూ కూడా ఏమండి యోసేపును తృణీకరించలా. ఈరోజు నీ జీవితం, నీ యవ్వన జీవితం ఎవరి కొరకు గడుపుతున్నావు, ఎవరి కొరకు ఉపయోగిస్తున్నా నీ యవ్వన జీవితాన్ని ఆలోచించాలి. ఈ రాత్రి ప్రభు మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో హేబేలులో ఉన్న సత్క్రియలు హేబేలును లక్ష్య పెట్టేటట్లుగా చేయగలిగింది. రెండవది, యోసేపు పాపమునకు దూరంగా వెళ్ళిపోతున్న వాడిగా కనబడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో నీ యవ్వన ప్రాయాన్ని దేవుని కొరకు ఉపయోగించేవాడిగా ఉండాలి. దేవుని కొరకు పరుగులు పెట్టేవాడిగా నీవు ఉండాలా. దేవుని కొరకు బ్రతికేవానిగా నీవు ఉండాలా. అందుకునో భక్తుడు పాడాడు, యవ్వనుడా యవ్వనుడా ఈ లోకం చెడ్డదిరా. ఆమె లోకం ఎలా ఉంది? ఇప్పుడు నీ యవ్వన జీవితాన్ని నువ్వేం చేసుకోవాలంటే కాపాడుకోవాలా. పవిత్రత కలిగినటువంటి యవ్వన బిడ్డగా నువ్వు బ్రతకాలా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. పరిశుద్ధ వాక్య భాగంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చలికెత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. అమ్మ, ఏ ప్రాయంలో ఉంది ఈ బిడ్డ అని అంటే యవ్వన దశలో, కన్యత్వములో ఉందట. ఎవరో? యొప్తా కుమార్తె. అమ్మ ఎవరు చెప్పండిరా? యొప్తా కుమార్తె. యొప్తా ఎవరో? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రజలకు రక్షకునిగా ఉన్నాడు. అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళాడట యొప్తా. తమ్ముళ్ళు రే బాబు మాట్లాడుకోరు. అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళాడట. అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనుకున్నాడట యొప్తా, తన మనసులో దేవునికి ఒక ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠిత ఏమిటంటే, ప్రభువా, నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళుచూ ఉండగా అమ్మోనీయులతో నేను జయమును గనక పొందుకొని ఉన్నట్లయితే మరలా తిరిగి నేను నా ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుండి మొదటగా ఏది నాకు ఎదురొస్తుందో దానిని నీకు బలిగా అన్నాడు అనలేదా? యొప్తాలో లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడట యొప్తా. అనేసాడు, ఇంకా అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తే నా ఇంట్లో నుండి ఏది మొదటగా నాకు ఎదురొస్తుంది దాన్ని నీకు బలిగా అర్పిస్తానని అన్నాడు. నిజంగా యొప్తా అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళాడు. అద్భుతంగా విజయాన్ని పొందుకున్నాడు. మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. వార్త వినబడింది రాజుగారి యొక్క రాజుగారి యొక్క ఆవరణం అంతట్లో కూడా.
రాజుగారి కొరకు ఈ శుభవార్త వినిన వారు ఎవరు అనంటే తన కుమార్తె వింది. తన కుమార్తె నాట్యగత్తులను సిద్ధం చేసుకుంది. తన కుమార్తె వాద్యములు వాయించే వారిని సిద్ధం చేసుకుంది. యొప్తా కుమార్తె తాళములు వాయించే వారిని సిద్ధం చేసుకుంది. తన తండ్రి తన రాజనగరిలోనికి రాబోవుచు ఉండగా తన పనికత్తెలను చెలికెత్తెలను తీసుకొని నాట్యమాడుచు ఎక్కడికి వెళ్తుందో తెలుసమ్మా? తన తండ్రిని ఎదుర్కొనడానికి వెళ్ళిపోతా ఉంది. యొప్తా కుమార్తె మంచి లక్షణము కలిగిన కుమార్తె. ఈ రాత్రి ఆలోచించండి చెల్లి, ఈరోజు నీవు కూడా యొప్తాకు కలిగిన కుమార్తె వలె నీవు కూడా మార్చబడేటట్టుగా ఉండాలి. తన తండ్రి ఎదురు వస్తున్నాడు, తన కుమార్తె ఎదురు వెళ్తా ఉంది. కానీ యొప్తాలో కలవరం మొదలైంది. ఆ కలవరం ఏమిటంటే, దేవుని ఎదుట ఒక ప్రతిష్ఠిత చేసుకున్నాను. తాను జయమును పొందుకున్నప్పటికీ కూడా యొప్తాలో ఏమి లేదనంటే సంతోషం కనబడట్లా. తన కూతురు అడుగుతుంది, నాన్న అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళావే, ఏంటి నాన్న నువ్వు అంత విచారంగా ఉన్నావు, ఏంటి అంత దిగులుగా ఉన్నావు? అప్పుడు తన తండ్రి చెప్తున్నాడమ్మా, ఇదిగో నేను అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునితో ఒక ప్రతిష్ఠత చేసుకున్నాను. నా ఇంటిలో నుండి మొదటగా ఏది నాకు ఎదురు పడుతుందని బలిగా ఇస్తానని చెప్పాను. అమ్మా, ఆ మొదటగా ఎదురొచ్చింది ఎవరైనా ఉన్నారనంటే నువ్వే. నాన్న దానికేముంది నాన్న, దేవుడి కంటే నేను గొప్పదాననా? నువ్వు చేసుకున్న ప్రతిష్ఠిత కంటే నేను విలువైన దాననా? లేదు నాన్న, నువ్వు సంతోషంగా ఉండు. ఇదిగో నువ్వు ప్రభు ఎదుట ఏ తీర్మానం అయితే చేసుకున్నావో ఆ తీర్మానము నా ప్రతిష్ఠతను జరగనివ్వు, నాకు కొంత సమయాన్ని ఇవ్వు అని తన తండ్రిని యొప్తా కుమార్తె అడిగిందమ్మా. ఈరోజు చాలామంది యవ్వనస్తులైన చెల్లెలను బట్టి వారి తల్లిదండ్రులు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారా? మొన్న చెల్లి మాట్లాడేస్తుంది, హలో ఎక్కడున్నా, ఏం చేస్తున్నా? ఇంకొకరిని చూశాను నేను, ఇంకొక అమ్మని, ఇంకో చెల్లి ఫోన్కి ముద్రేసుకుంటుంది. ఏంటనంటే యవ్వన దశని ఏం చేస్తున్నారో తెలుసా? పాడు చేసుకుంటూ ఉన్నారు. దేనా అలాగే వెళ్ళిపోయింది. కానీ కొంతమంది వ్యక్తులు ఆమెను చెరిపారట. ఈరోజు చెల్లి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యొప్తా కుమార్తె వలె నువ్వేం చేయబడాలంటే మార్చబడాల. నిన్ను బట్టి దేవుని నామమునకు ఘనత కలగాల. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషించేటట్టుగా ఉండాలా. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఆనందించేటట్టుగా ఉండాలా. నిన్ను బట్టి నీ సమాజంలో నిన్ను బట్టి ఒక మంచి గౌరవము తెచ్చేపెట్టగా నీవు ఉండాలా. ఈరోజు చాలామంది చెల్లెళ్ళు తొందరపాటు అడుగులేసి ఏం చేస్తున్నారంటే వారు తల్లిదండ్రులకు కలిగిన విలువలను వారు ఏం చేస్తున్నారో చెప్పమంటారమ్మా? పాడు చేస్తూ ఉన్నారు, చెరిపివేస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులమ్మా, మేము ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు మా సంఘంలో కానీ వారి తల్లిదండ్రులు వారి బిడ్డలను బట్టి అంగలారుస్తూ కన్నీరు కారుస్తుండేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఈ రాత్రి చెల్లి, తమ్ముడా, అక్క, ఈరోజు నీ యవ్వన ప్రాయములో నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు బ్రతకాల. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యొప్తా కుమార్తె తన తండ్రి మాట జవదాట్ల. తన తండ్రి ఏ ప్రతిష్ఠితనైతే ఆయన చేసుకున్నాడో ఆ ప్రతిష్ఠిత జరగాలి అని కోరుకుంటూ ఉంది. ఈ రాత్రి నీవు కూడా ప్రభు సన్నిధానములో ఉన్నావు. నీవు ఎలా మార్చబడాలంటే యొప్తా కుమార్తె వలె మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యొప్తాలో ఏ లక్షణం ఉందో చెప్పమంటారమ్మా? మాట వినే లక్షణం ఉంది. తండ్రి అడుగు జాడలలో నడిచే లక్షణం ఉంది. నిజమే, ఈ రాత్రి చాలామంది చెల్లెళ్ళకి ఏం లేదో తెలుసా? వారి తల్లిదండ్రుల మాట, అమ్మా నీకు మంచి సంబంధం చూశానే. ఇప్పుడు ఈవిడంటదే, అమ్మా నాన్న సంబంధం చూశాను అంటున్నావు, నేను కూడా సంబంధాన్నే అన్నవాళ్ళు లేరమ్మా.
నాతో తల్లిగారు చెప్పారు, బాబా నా కూతురు బీటెక్ చదువుకుంది, నెలకి 30,000 జీతం వస్తుంది, ఇంట్లో నుండి హోమ్లో నుండి వర్క్ చేసుకుంటా ఉంది అని చెప్పింది. సంబంధాలు ఏమిటంటే చెప్పండి బాబు అని చెప్తుంది. ఈ లోపల ఒక ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సంబంధం తీసుకొచ్చేసాడంట. కూతురు చూసుకుంది, నచ్చలేదంది. మరలా ఎక్కడో యానంలో సంబంధం ఉందని చెప్తే ఆ సంబంధానికి వెళ్ళారు తల్లిదండ్రులు చూడడానికి. ఈ లోపల కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా జంప్ అయిపోయింది. ఈ లోపల వచ్చి ఎత్తుకుంటున్నారు. ఎక్కడ ఉంటుంది ఇవిడి? ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమండి మాట్లేదు, మంతి లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. 2 రోజుల తర్వాత ఎవరిని తీసుకొచ్చిందో తెలుసా? తోడు తీసుకొచ్చింది. అమ్మ ఏటి అలాగైపోయారేంటి మీరు? తోడు తీసుకొచ్చింది అంటుంది. అమ్మ ఈయన మీ అల్లుడు అంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఈసారి? బాధ, గుండెలో ఎక్కడో గాయం. ఈరోజు ఎవరో కూడా యొప్తా కుమార్తెల వల్ల వ్యవహరించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మాట వినట్టులో యొప్తా కుమార్తె ప్రాముఖ్యమైన బిడ్డగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 2వ తిమోతికి రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. 2వ తిమోతికి రాయబడిన పత్రిక 2:22 అంటాడు, నీ యవనేచ్ఛల నుండి పారుపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా ఆ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఈరోజు నీ యవనేచ్ఛల నుండి నువ్వేమైపోవాలంటే పారిపోవాలి. ఈరోజు అమ్మా మన శరీరం యవన ప్రాయములో మన శరీరం లోకభోగములను కోరుకుంటుంది. యవన దశలో మన శరీరం లోకాశలను కోరుకుంటుంది. యవన దశలో మన శరీరం ఏమండి లగ్జరీ జీవితాన్ని కోరుకుంటుంది. ఇక్కడ అపోస్తులైన పౌలు 2వ తిమోతికి రాయబడిన పత్రికలు అంటున్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలంటమ్మా? చెల్లి ఏం చేయాలా? దేన్ని వెంటాడాలా? నీతి, ప్రేమ, సమాధానం, ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం, వాక్యపు అనుభవాన్ని మనం ఏం చేయాలంటే, ఇదిగో భక్తి పరులు ఉంటారు నీ ఇంట్లో, ఇదిగో నీ మందిరంలో భక్తి పరులైన వారు ఉంటారు, ఇదిగో నీ మందిరంలో చక్కటి సేవకుడు ఉంటాడు, ఇదిగో ప్రతి దినము కూడా నువ్వేం చేయబడాలంటే వాక్యములో, ప్రార్థనలో నువ్వేం చేయాలంటే ముందుకు కొనసాగాల. యొప్తా కుమార్తెలో ఉన్న లక్షణం మాట వినే లక్షణం. ఈరోజు నీ జీవితంలో, నీ యవన జీవితంలో మాట వినే లక్షణం నీలో ఉండాలి. యవనేచ్ఛలకు దూరంగా ఉండాలి. యొప్తా కుమార్తె మాటలన్నీ చెప్పి అంటది, నాన్న నాకు ఒక్క 2 నెలలు గడువి, నా కన్యత్వమును బట్టి నేను నా పనికెత్తులు పోయి ఏం చేస్తాం? అంగలారుస్తా, మొరపెట్టుకుంటాను దేవునికి, విజ్ఞాపన చేసుకుంటాను దేవునికి అని అడుగుతుంది యొప్తా కుమార్తె. ఈ రాత్రి నా ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, ఈరోజు నీవు కూడా నీ యొక్క యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు ఉపయోగించాలా, ప్రభు సన్నిధానముల ముందు కొనసాగాల. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథం 11:28, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాను. అమ్మా, యెరోబాము అనబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యెరోబాములో ఉన్న లక్షణం ఏంటో చెప్పమంటారా? అతడు బలవంతుడిగా ఉన్నాడంట,
యవనస్తుడిగా ఉన్నాడంట. అతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడంట. అమ్మ, దేని యందు శ్రద్ధ? పని యందు. ఇవన్నీ చూచి యెరోబాము కట్టి అధికారాన్ని ఎవరు అప్పగించారనంటే సొలొమోను రాజు గారు అప్పగించాడు. ఇక్కడ చాలా శ్రద్ధగా వినాలి, చాలా చక్కగా ఆలోచించాలి. యెరోబామునకు సొలొమోనే సమస్తమును అప్పగించేశాడు. కానీ ఎవరు చేయలేదు చెప్పమంటారా? సొలొమోను మహారాజు చేయలేదంట. ఎలా ఉన్నాడంటే అశ్రద్ధగా ఉన్నాడు సొలొమోను. దేవునికి అవధేయుడిగా బ్రతికాడు సొలొమోను. కానీ వాస్తవానికి సొలొమోను ఎటువంటి వాడు? అధిక జ్ఞానాన్ని కలిగిన వాడు, ఏమండి, సర్వసంపదలు కలిగిన వాడు. కానీ యెరోబాము ఎలా ఉన్నాడనంటే యవనస్తుడిగా ఉన్నాడు, ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, పని మీద శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సొలొమోనునకు కలిగిన దాని నుండి సొలొమోను పరిపాలన చేస్తున్న రాజ్యముల మీద యెరోబాముకు దేవుడే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి యెరోబాములో ఉన్న లక్షణం తను అప్పగించిన పని మీద శ్రద్ధ నిలిపేవాడు. ఈ రాత్రి యవన తమ్ముడా, చెల్లి, అన్నయ్య, నీవు కూడా దేవుడు నీకు అప్పగించిన సంఘం మీద, దేవుడు నీకు అప్పగించిన స్నేహితుల మీద, దేవుడు నీకు కలుగజేసిన ప్రతి దాని మీద నీవు ఏం కలిగి ఉండాలంటే శ్రద్ధ నిలపాలా. అమ్మ, ఏం చేయాలి? ఈరోజు చాలామంది శ్రద్ధ నిలుపుతలేదు. ఏ నిలుపుతున్నారనంటే శ్రద్ధకు ఆపోజిట్ ఏంటి? అశ్రద్ధ. వాక్యం అంటే, ప్రార్థన అంటే, కూడికలంటే, మందిరం అంటే, చెప్పండి అమ్మా, మందిరం అంటే ఉందా మీకు? లేదా? లేకపోతే దేవునికి స్తోత్రం. కానీ శ్రద్ధ నిలిపావంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నీ చేతికే సమస్తాన్ని అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ రాత్రి నువ్వు యెరోబాము వలె ఏ నిలపాలంటే శ్రద్ధ నిలపాల. నువ్వు చదువుకుంటున్నావా? నీ చదువు మీద శ్రద్ధ. నువ్వు పని చేస్తున్నావా? నీ పని మీద శ్రద్ధ. ఈరోజు నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ప్రయాణం మీద శ్రద్ధ. ఈరోజు అజాగ్రత్త పరులు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఏమైపోతున్నాయి? యాక్సిడెంట్లు. అవతలో నిబ్రంగా వెళ్ళి ఈడెళ్ళి అటువంటి వచ్చేసింది అశ్రద్ధ. కానీ ఈరోజు నువ్వు శ్రద్ధ నిలిపావంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పు బిగ్గరగా. హల్లెలూయా. ఈరోజు అంతే తప్ప నీ ఇష్టానుసారంగా బ్రతకు. నీ విలువైన జీవితం నువ్వు పాడు చేసుకోవద్దు. ఈరోజు భూమి మీద దేవుడిని నిలిపాడనంటే ఈ యవ్వన ప్రాయం దేవుని కొరకు ఉపయోగించేటట్టుగా ఉండాలి. నీ యవ్వన దశ దేవునికి ఇష్టమైన దశగా ఉండాలా. ఇదిగో హేబేలు తన సత్క్రియల చేత ఏబేలును దేవుడే లక్ష్య పెట్టేటట్లుగా చేసుకున్నాడు ఏబేలు. రెండవది ఏ మాట చెప్పుకున్నామమ్మా? యోసేపు పాపమునకు దూరంగా వెళ్ళిపోయాడు. మూడవది యొప్తా కుమార్తె మాట వినే లక్షణాన్ని కలిగి ఉంది. నాలుగవది యెరోబాము శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దేవుడు అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే కీర్తనలో 103:5 అంటాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచి ఉన్నాడు. నువ్వు ఈ రీతిలో బ్రతకగలిగితే ఆయన నిన్ను తప్పకుండా ఏం చేస్తాడో తెలుసా తమ్ముడ, చెల్లని, అక్క? మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీ యవ్వన దశను ఆయన అంచెలంచెలుగా ఇంకను కూడా పక్షిరాజు యవ్వనం వలె చేస్తాడు. మీకు ఒక చిన్న కథ చెప్పి, ఒక చిన్న చరిత్ర చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక జడ్జి గారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు 10 ఏండ్ల వయసు నుండే తన తండ్రి విలువైన జడ్జి యొక్క ఆస్థానములో ఉండగా, తన తండ్రి విలువైన జడ్జి ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠిస్తూ ఉండగా, ఈ లోపులో ఆ జడ్జి గారి కుమారుడైన ఆ 10 సంవత్సరాల ఆ కుమారుడు
దేనికి అలవాటు పడ్డాడు అనంటే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దేని కొరకు దొంగతనం చేయవలసి వచ్చిందనంటే దానికి కారణం ఏమీ లేదు. ఇంట్లో సర్వసమృద్ధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తన ఆలోచన విధానమే మారి దొంగతనానికి చాలా దగ్గరైపోతూ ఉన్నాడట. తన వయసు పెరుగుతూ ఉంది. రమారమి ఒక 20 సంవత్సరాల వయసుకు వచ్చాడట ఆ కుమారుడు. ప్రతిరోజు దొంగతనాలు చేస్తూనే వచ్చాడట. జడ్జి గారి కుమారుడు. అమ్మ, జడ్జి గారి కుమారుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, జడ్జి గారి కొడుకు జడ్జి గారు ఏమని కోరుకుంటాడనంటే నా తర్వాత నాకంటే పై జడ్జిగా ఉండాలని జడ్జి గారు తన కుమారుని బట్టి కోరుకుంటున్నాడు. కానీ దొంగతనాలకు అలవాటు పడిన తన కుమారుడు చిన్న చిన్న దొంగతనాల వలన చాలామంది పట్టుకున్న జడ్జి గారు కొడుకని చెప్పి విడిచిపెట్టేశారు. కానీ అతడు 20 సంవత్సరాల వయసు వచ్చినా కానీ అధికమైన దొంగతనాలు ఇంకనూ కూడా చేస్తానే ఉన్నాడు. అనేక మంది ఆ కుమారుడును పట్టుకొని అనేక పోలీస్ స్టేషన్లో కూడా కుమారుని అప్పగిస్తానే వచ్చారట. ఇప్పుడు దొంగను ఒకసారి 2 సార్లు అతను దొంగతనం చేస్తే క్షమించి విడిచిపెడతారు. అలాగే అతను ఎన్నో మార్లు విడిచిపెట్టిన తనలో ఉన్న లక్షణం ఏమిటంటే దొంగతనము మాత్రమే. ఇప్పుడు దొంగతనం అధికంగా చేసేస్తున్నాడు, తప్పులు అధికంగా చేసేస్తున్నాడు. జడ్జిలందరిలో కూడా తన తండ్రి ఒక జడ్జిగా ఉన్నప్పటికీ ఆ దొంగను బట్టి కోర్టులో నిలబెట్టారట. వారందరూ ఆలోచన చేశారంట. జడ్జిలందరూ కూడా మన ఎదుట నిలబడినటువంటి ఈ ముద్దాయి, మన ఎదుట నిలబడి ఈ యొక్క దోషి ఇలా ఉన్నాడు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి జడ్జిలందరిలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంకా ఇలాగే విడిచిపెట్టేస్తే ఇంకా ఎన్నో దొంగతనాలు ఇటు చేసుకుంటా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇదిగో మనమందరం ఒక నిర్ణయం తీసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చారట వారు. ఆ నిర్ణయం ఏమిటంటే వీడికి మరణశిక్ష విధించటమే ఉత్తమమైన పని. వాళ్ళందరూ జడ్జిలో వచ్చినటువంటి ఆలోచన ఎవరిలో వచ్చిందో తెలుసమ్మా? తన తండ్రిలో కూడా అదే ఆలోచన వచ్చింది. తన తండ్రి జడ్జిగా ఉన్నాడు. కుమారుడికి ఒక 2-3 రోజుల్లో ఉరిశిక్ష వేయాలి. తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయి తన గుండెలు బాదుకొని ఎంతగానో బొబ్బర్లు పెడుతూ ఏడుస్తూ ఉన్నాడట. జడ్జి గారి దగ్గర ఒక అవకాశం ఉంటుంది. ఏంటంటే వారు ఏ యొక్క ఆజ్ఞ అయితే ఖండితంగా వారు ఇది చేశారో ఆ ఆజ్ఞను మార్చే విధానం కూడా వారి చేతుల్లో తప్పకుండా ఉంటుంది. అయితే తన కొడుకు దగ్గరికి వెళ్ళాడంట. సరే బాబు, నాన్న, ఇన్నాళ్ళు కూడా నేను నీకు జడ్జిగా ఉన్నానని, తండ్రిగా ఉన్నానని నువ్వు మర్చిపోయి ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు. బాబు, ఈ ఒక్క సమయం నేను నీకు ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఇదిగో ఇక నుండి నువ్వు దొంగవుగా బ్రతకొద్దురా. ఇదిగో నీవు పొందవలసిన మరణ శిక్షను నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండిరా. నేను సిద్ధంగా ఉన్నాను గనుక ఇక నుండి నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా నువ్వు బ్రతికి దేవుని కొరకు బ్రతకాలి, సమాజం కొరకు బ్రతకాలని ఒక మంచి విషయాలు తన కుమారుడికి ఒక రోజు రాత్రి చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే తన కుమారునికి స్థానములో తన కుమారునికి బదులుగా జడ్జి గారే ఉరిశిక్షను పొందుకున్నాడు. ఈ రాత్రి ఈ చరిత్ర, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఆ జడ్జి ఎవరో కాదు, మన యేసయ్య. ఆ ముద్దాయి అయిన కుమారుడు ఎవరో కాదు, ఈ స్థలములో ఉన్న మనమే. ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేయబడ్డాడో తెలుసా? నీవు పొందవలసిన మరణం, నీవు పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన శిక్షను జడ్జిగా ఉండి ఆయనే పొందాడు. మరల మనందరి కొరకు తిరిగి లేచి వచ్చాడు. ఇకనైనా నీ యవ్వన ప్రాయం, నీ జీవితాన్ని దేవుని కొరకు నువ్వు ఉపయోగించగలిగితే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది, నిన్ను బట్టి దేవుని నామం ఘనపరచబడుతుంది.
పరిశుద్ధ గ్రంథములో, ప్రసంగి గ్రంథములో చివరికి ఈ మాటను చదివేసి నేను ముగించడానికి ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ఈ రాత్రి తమ్ముడా, చెల్లి అని అక్క, ప్రభు నీతో మాట్లాడాడు అనేక విషయాల ద్వారా. మరొక చివరి అవకాశం నీ చేతికిస్తున్నాడు. నీ యవ్వన కాలమందు నువ్వు సంతోషపడు, తృప్తి చెందు, ఎలా బ్రతుకుతావో బ్రతుకు. అయితే చివరికి ఏమన్నాడు తెలుసా? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము. ఇంక ఈ లోకం నువ్వు ఎలా బ్రతుకుతావు నీ చేతులకి దేవుడు విడిచిపెట్టాడు. కానీ ఒకానొక రోజున ప్రభు ఎదుట తీర్పులోనికి మనం వెళ్ళేటప్పుడు ఏమండి వీటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? లెక్క వేస్తాడని, ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడని నీవు నేను కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకొని మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా బ్రతకాలో నీ చేతికే దేవుడు విడిచిపెట్టాడు. కనుక ఈ రాత్రి నీ యవ్వన దశలో ఒక మంచి సమర్పణ చేసుకొని ఈ యవ్వన దశను దేవునికి అప్పగించుకునే బిడ్డగా ఉన్నట్లయితే ఇదిగో నీ యవ్వనమును ఆయన ఏం చేస్తాడంటే క్రొత్తదిగా మారుస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె మారుస్తాడు. మేలుతో నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడి రాత్రి మనందరికి అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి 2 చేతుల ఆకాశం వైపు చాపి సర్వోన్నతుడైన దేవునిని బట్టి, సర్వశక్తిమంతుడైన యేసయ్యను బట్టి ఈ రాత్రి మనం అందరం ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎదుట ఒక మంచి ప్రతిష్ఠిత మనం చేసుకొని, ఒక మంచి సమర్పణ చేసుకొని ప్రభు ఎదుట నమ్మకమైన వారిగా మనం ఉండడానికి ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి వారు స్వరములు ఎత్తాలి. తమ్ముళ్ళు స్వరములు ఎత్తాలి. చెల్లి స్వరం ఎత్తాలి. అక్క స్వరం ఎత్తి రాత్రి ఒక మంచి సమర్పణ. అమ్మా నీవు కూడా ఒక మంచి సమర్పణ చేసుకోవాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రి ఒక్కసారి ప్రభు సన్నిధానంలో మనస్ఫూర్తిగా, మనపూర్వకముగా ఆయన సన్నిధానంలో ఒక్కసారి ప్రభు ఎదుట నమ్మకమైనటువంటి మనస్సుతో, నమ్మకమైనటువంటి ఆలోచనతో ప్రభు నాకు ఇష్టమైన బిడ్డగా మనం ఉండడానికి ఇష్టపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఏం చేశానయ్యా నీ కోసం, ఏ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, పాడదాం నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం, ఏ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను పాడదాం. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నాకున్నవన్నీ నీ పనిలో
పనిలోని వాడనిస్తానయ్యా. ఏం చేశానై నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానై నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానై నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా పాడుదా బిగ్గరగా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, 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 నీకై వెలిగించానా. ఈ రాత్రి తమ్ముడా, చెల్లని అక్క, నీ విలువైన యవ్వన జీవితమును బట్టి ఒక ఆత్మైన రక్షించబడేటట్లుగా నీ జీవితం మార్చబడాలి. ఈ రాత్రి అనేక విషయముల చేత ఇరువురి సేవకులతో దేవుడు మాట్లాడి ఉండగా, ఈ రాత్రి ఇంకో నీ నిర్ణయం నీ చేతికి ఆయన విడిచిపెడుతున్నాడు. ఇదిగో నీ యవ్వన కాలమందు నువ్వు ఏమి చేసినా ఒకానొక దినమందు ఆయన తీర్పులోనికి తెచ్చినప్పుడు నువ్వు తప్పకుండా దేవునికి లెక్కను అప్పగించాలన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు సుమా. ఇదిగో ఎవరు చూడట్లేదని రహస్యముగా నిష్టానుసారంగా పాపం చేస్తున్నావేమో, ఎవరు చూడట్లేదని చెబుతూ ఇంక ఇష్టానుసారం ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావేమో. లేదు తమ్ముడా, చెల్లి, అని అక్క, ఒక్కసారి నీ మనసు ప్రభువును ఎదుట సమర్పించుకొని ఒక ప్రతిష్ఠత, ఒక మంచి సమర్పణ నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ప్రభు కార్యాలు చేస్తాడు. మనం అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక చక్కని నిర్ణయం తీసుకుని ఈ స్థలం నుంచి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. చెప్తున్న ప్రతి మాటను మనసును పెట్టండి. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. అనేకములైన భక్తుల కోసం సేవకుని నోటి నుంచి మనకు తెలియజేశారు. ఆ భక్తులు అంత భక్తిగా బతకటానికి అది వారి గొప్పతనం కాదు, కేవలం వారు దేవుని మీద ఆధారపడ్డారు, క్రీస్తు మీద ఆధారపడ్డారు గనకే వారు అంత భక్తిగా బతకగలిగారు. మనం కూడా దేవునితో చక్కని సహవాసం కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా అంత భక్తి జీవితాన్ని మనం కనపరచగలం. అలాంటి చక్కని సహవాసాన్ని మనం అంతా దేవునితో కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సేవకులు యశ్రాజయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందారండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన సేవకుల ద్వారా అనేక విషయాలు యవనస్తుల గురించి తెలియజేయబడి ఉన్నది నాయన. విని విడిచిపెట్టే వారం కాకుండా గ్రహించే వారంగా ఉండేటట్లు సహాయం చేసి నడిపించండి. అలాగే తండ్రి, బైబిల్ గ్రంథంలో అనేక మంది ఏ విధంగా అయితే మీ మీద ఆధారపడి జీవించి ఉన్నారో అదేవిధంగా తండ్రి మా ప్రియ సహోదరులు యవనస్తులు అందరూ కూడా ఆ విధంగా జీవించే శక్తిని అనుగ్రహించగల దేవుడు అని నమ్ముచున్నాను. తండ్రి అయినదా మీరే తోడుగుండి సహాయం చేసి నడిపించండి. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రియ సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి తోడు సేవకులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. సందీప్ను కూడా దీవించి ఆరోగ్యంతో నింపి మీరే మహిమ పొందగల దేవుడు అని ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు చిరునుగాక. మీ చిత్తం ఏమి ఉన్నదో తండ్రి, మీ చిత్త ప్రకారం జరిగించుకునే భాగ్యమును కలిగించగల దేవుడు అని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయముతో బ్రతిములాడి
వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన తల వంచిన ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము వీరికిని మాకును తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.